మన దేవుడికి మనం ఎప్పుడు మూతిమ్మని పెట్టుకోవడం ఇష్టం ఉండదు, చిరునవ్వుతో ఉండటం ఇష్టం. అందుకే కల్వరి శిలువలో ఆయన ప్రాణ త్యాగం చేశాడు. నవ్వుతూ బతకండి బాబు అని. మీరు నవ్వటమే చేత కాదు, కాస్త ప్రాక్టీస్ చేయండి. ఉదయం లేచాక నవ్వటం ప్రాక్టీస్ చేయండి. మధ్య ఎక్సర్సైజెస్ కూడా వచ్చాయి, లాఫింగ్ ఎక్సర్సైజెస్. గ్రౌండ్స్కి వెళ్తే కొన్ని గ్రౌండ్స్లో ఒక 10-15 మంది రౌండ్గా ఒకడిని చూసి ఒకడు వితౌట్ ఎనీ క్రాకింగ్ జోకులు వేసుకోకుండా కూడా ఒకడిని చూసి ఒకడు నవ్వి వాడు నవ్వు చూసి వీడు నవ్వు చూసి వాడు పడి నవ్వుతూ ఉంటారు. ఏమంటే ఆరోగ్యానికి మంచిది. పోనీ ఏదైనా సరే నవ్వు మనకు క్షేమం, నవ్వటం మంచిది. ఏదో పోలీస్ అకాడమీలో కూర్చున్నట్లుగా సీరియస్గా కూర్చోనక్కర్లా, కొంచెం ఫ్రీగా ఉన్నాం. యు ఆర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, యు ఆర్ నాట్ పోలీస్ అకాడమీ. పోలీస్ ట్రైనింగ్లో లేవు. దేవుని సన్నిధిలో ఏముంటుంది? స్వాతంత్రం ఉంటుంది. దేవుని సన్నిధిలో ఫ్రీడమ్ ఉంటుంది. అయితే నాకు కష్టాలు ఇష్టం అన్న వాళ్ళ చేతులేదు, నాకు కష్టాలు ఇష్టం అన్న వాళ్ళ చేతులేదు. మీకు తెలుగు రాకపోతే నేను ఇంగ్లీష్లో చెప్తాను. Those who love the troubles and tribulations in your lives, rise up your hands. మరి ఇలాగే ఉంటుంది తెలుగులో మాట్లాడినప్పుడు. అతను కష్టాలు ఇష్టం ఉన్న వాళ్ళ చేతులేదు, సంతోషం వస్తాయి. కష్టాలు నచ్చిన వాళ్ళు చేతులేదు. నాకు కష్టాలంటే ఇష్టం లేదు పాస్టర్ గారు, నాకు కష్టాలంటే అసలు గిట్టదండి అన్నోళ్ళు చేతులే. మరి ఇంకో మూడో బ్యాచ్ ఎవరో ఉండరు ఇక్కడ. అటు కష్టాలు కావాలా కష్టాలు వద్దా ఏది తెలియకుండా కన్ఫ్యూజన్ స్టేటస్లో ఉన్నోళ్ళు కొందరున్నారు. ఇక వాళ్ళని దేవుడు కూడా మార్చలేడు. నువ్వేదో ప్రిపేర్ అయ్యి వచ్చావు చెప్పడానికి, ఒక టైం ఉంది చెప్పేసి వెళ్ళిపో, మేము వినేసి వెళ్ళిపోతాం అన్న స్థితిలో ఉన్నారు చాలామంది. ఏదైనా సరే ఫైనల్గా ఏదో డిసైడ్ అయిపోయి వెళ్ళిపోండి. చాలామంది ప్రార్థన చేస్తారు. ఏమని ప్రార్థన చేస్తారంటే చాలా ఫన్నీగా కామెడీగా ఉంటుంది ఆ ప్రార్థన. ప్రభా నా కష్టాలు తీసేయి నాయనా, నా శ్రమలు తీసేయి ప్రభా, నా బాధల నుంచి నన్ను విడిపించు నాయనా. నా వల్ల కావట్లేదు ప్రభా ఈ శ్రమలు ఓర్చుకోవటం, నా వల్ల కావట్లేదు ప్రభా ఈ కన్నీళ్ళని ఎదుర్కోవటం, నా వల్ల కావట్లేదు ప్రభా పనికి మాలిన బతుకు ఎందుకు ప్రభా, శ్రమలు తీసేయి నాయనా, కష్టాలు తీసేయి నాయనా అని ప్రార్థన చేస్తారు. చాలా మంది సరదాగా ప్రార్థన చేస్తే పొరపాటున సరదాగా దేవుడు విన్నాడు అనుకోండి, ప్రార్థన అయిపోయారు. ఇక మీరు నిజంగా శ్రమలు తీసేస్తాడు దేవుడు. శ్రమలు కష్టాలను మీ జీవితంలో ఇక తదుపరి డిక్షనరీలో శ్రమలు అన్న పదం లేకుండా వేసేస్తాడు దేవుడు. మరి సంతోషమే కదా. మీరు చేసిన ప్రార్థన అదే, దేవుడు చేసేది కూడా అదే. మీరు అడిగింది దేవుడు చేస్తాడు. పొరపాటున దేవుడు అనుకోండి, మీరు చేస్తే ఓ పొరపాటు నిన్నాడు అనుకోండి, శ్రమలు వద్దు అని నీకు శ్రమలు లేకుండా చేస్తే జరిగేది ఎంత తెలుసా? శ్రమలు లేని వాళ్ళు 3, శ్రమలు లేని వాళ్ళు ఎంతమంది? మాట్లాడినమ్మా కాస్త భోంచేస్తారా వచ్చుంటారు కదా సార్, నేనైతే తినరాల అయినా మాట్లాడుతున్నాను కదా, మీరు మాట్లాడు. శ్రమలు లేని వాళ్ళు 3 ఉంటారు, 3 రకాలుగా ఉంటారు. మొదటి బ్యాచ్ పిచ్చోళ్ళు. చెప్పండి ఎవరు? శ్రమలు లేని వాళ్ళు పిచ్చోళ్ళకి శ్రమలు ఉండవు. వాడు చిరిగిపోయిన బట్టలు వేసుకుంటాడు, సూట్ వేసుకున్నంత ఫీలింగ్ వెళ్ళిపోతూ ఉంటాడు నడుచుకుంటా ధీమాగా. రెండో బ్యాచ్ ఎవరు? చచ్చినోళ్ళు. ఎవరు? చచ్చినోడికి శ్రమలు ఉండవు. వాడి దగ్గరకు వచ్చి అప్పులోడు ఏడవడు, వాడి దగ్గరకు వచ్చి భార్య తిట్టదు, వాడి దగ్గరకు వచ్చి పక్కింటోడు గొడవ పట్టు, వాడి దగ్గరకు వచ్చి రెంట్ కట్టరా అని ఇంటి వాడు ఓనర్ అడగడు. వాడికి ఏ బాధలు ఉండవు, సుఖాంతం అయిపోయి. ఇక మూడవది, మీరు కూర్చున్న చైర్లు, మీ చేతుల్లో ఉన్న పెన్నులు, మీ చేతుల్లో ఉన్న స్మార్ట్ ఫోన్లు. వస్తువులకి శ్రమలు ఉండవు. పిచ్చోళ్ళు, చచ్చిపోయిన వాళ్ళు, వస్తువులు. మీరు శ్రమలు ఉండకూడదంటే ఈ 3 ఏదో ఒకటి ఉండాలి. మీరు శ్రమలు తీసే ప్రభా అని ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన విని ఈ 3 ఏదో ఒక బ్యాచ్లో చేర్చేస్తాడు. అయితే పిచ్చోడిగా మార్చేస్తాడు, ఇక శ్రమలు ఉండవు. లేదా భూమిలో పాతెట్టేస్తాడు, ఇక శ్రమలు ఉండవు. లేదా రాయిగానో రప్పగానో మార్చేస్తాడు, శ్రమలు ఉండవు. క్రిస్టియన్ హ్యాస్ టు ప్రే లైక్ దిస్. ఎలా ప్రార్థన చేయాలి తెలుసా? క్రైస్తవుడు చేసే ప్రార్థన తీరు, విధానాన్ని, పద్ధతిని మార్చుకోకపోతే మీ బతుకులు బాగుపడవు. ఎలా ప్రార్థన చేయాలి? ఏమని ప్రార్థన చేయాలి? తీసేయి ప్రభా కష్టాలు, నిన్నే లేపేస్తాను రా, దరిద్రం వదిలిపోతుంటాడు దేవుడు. తీసేయి ప్రభా శ్రమలు, నిన్నే తీసేస్తాను రా, శ్రమలు అసలు అడ్రస్ ఉండవు నీ జీవితంలో అంటాడు దేవుడు. శ్రమలు తీసేయి, కష్టాలు తీసేయి, కన్నీళ్లు తీసేయి, అనారోగ్యం తీసేయి, బాధలు, అప్పులు తీసేయి అని ప్రార్థన చేసేవాడు చేత కానివాడు, అసమర్థుడు, ధైర్యం లేని పిరి
పిరికి పంద. నిజమైన క్రైస్తవుడు కాలరెగిరేసి ఏం ప్రార్థన చేస్తా తెలుసా? ప్రభువా, నా చుట్టూ సమస్యలు ఉన్నాయి, నా చుట్టూ శ్రమలు ఉన్నాయి, నా చుట్టూ బాధలు ఉన్నాయి, నా చుట్టూ కన్నీళ్ళు ఉన్నాయి, నా చుట్టూ అప్పులు ఉన్నాయి. ఉంటే నాతో ఉన్న నీవు నాకు ధైర్యాన్ని ఇవ్వగలవు, నాతో ఉన్న నీవు నాకు కృపనివ్వగలవు, నాతో ఉన్న నీవు నాకు సమృద్ధినివ్వగలవు. వాటన్నిటిని అధిగమించే బలము చేత నన్ను నింపి గెలిపించు ప్రభువా, వాటిని ఓడించడానికి బలము చేత నన్ను నింపు. ఇది ధైర్యవంతుడు చేసే ప్రార్థన. Never try to escape from your negative circumstances. నీ వ్యతిరేక పరిస్థితుల నుంచి, ప్రతికూలతల నుంచి, ఇబ్బందుల నుంచి తప్పించుకోవటానికి, జారుకోవటానికి, పారిపోవటానికి ప్రయత్నించకూడదు. ఎదురు నిలబడాలి. శ్రమలకి ఎదురు నిలబడాలి. You should fight with your tribulations. When you face some negative situations in your life, stand there and fight with them. Receive the strength of God and get success in your life. నిలబడు, పోరాడు, దేవుని బలం పొందుకో, విజేతగా నిలు. అది నువ్వు చేయాల్సింది. గెలవాలి ప్రభు అంటే దేవుడు గెలుపునిస్తాడు, కానీ నా వల్ల కావట్లేదు ప్రభు అంటే జీవితాన్ని నిలిపేస్తాడు. Never pray like that. శ్రమలు తీసే, కష్టాలు తీసే అన్న ప్రార్థన తప్పు. ఎప్పుడు ఆ ప్రార్థన చేయాలి. కష్టాలు లేనుడు ఎవ్వడు లేడు భూమి మీద. ఈవెన్ మన దేశ ప్రధానమంత్రి మోడీ గారికి కూడా శ్రమలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. పడుకుంటే సరిగ్గా నిద్ర పట్టదు తెలుసా ఆయనకు. ఎందుకు? ఎలక్షన్స్ వచ్చేసాయి, నాకు వస్తుందా రాదా సింహాసనం అని భయం. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా భయం ఉంటుంది, ప్రశాంతమైన స్లీప్ రాదు ఆయనకి. ఎందుకు? గెలుస్తామా లేదా, మెజారిటీ మంచిగా వస్తుందా లేదా, భయం. కోట్లు సంపాదించిన మెగాస్టార్ కూడా సరిగ్గా నిద్ర పట్టదు. ఎందుకు తెలుసా? రేపు నా సినిమా రిలీజ్ అవుతుంది, హిట్ అవుతా ఫ్లాప్ అవుతా, హిట్ అవుతా, భయం, టెన్షన్. ఎవరి స్థాయికి తగిన శ్రమలు, ఏ స్థాయికి తగ్గ కష్టాలు అలాగుంటాయి. అది క్వైట్ కామన్. శ్రమలు కష్టాలు లేనోడు భూమి మీద ఉండడు, భూమిలో ఉంటాడు, మనుషుల్లో తిరగడు, పిచ్చాసుపత్రిలో తిరుగుతారు. కాబట్టి నేను అనుకున్నా మీరందరూ కూడా సామాన్యమైన మనుషులు అని. సో డోంట్ ప్రే టు స్కిప్ అవుట్ యువర్ ట్రబుల్స్ అండ్ ట్రిబులేషన్స్ అండ్ యువర్ ప్రాబ్లం. తప్పించుకోవటానికి ప్రయత్నం చేయదు. ఎందుకు శ్రమలతో మొదలు పెట్టానంటే, నేను ఈరోజు 2 ప్రశ్నలకి సమాధానం చెప్పబోతున్నాను. అదే ఈ ఉదయకాలపు వర్తమానం. 1, శ్రమలు వస్తే ఏం చేయాలి? 2, శ్రమల నుంచి దేవుడు విడిపిస్తే ఏం చేయాలి? 1, శ్రమలు వస్తే ఏం చేయాలి? 2, శ్రమల నుంచి దేవుడు విడిపించాక ఏం చేయాలి? ఈ 2 ప్రశ్నలకి సమాధానం చెప్పి నేను ముగించేస్తాను. మీ చేతులకు వాచ్లు ఉంటే కనుక టైం చూసుకోండి. ఒకసారి చూసుకోండి అమ్మా. వెనక్కి తిరిగి చూడండి, గడియారం, గోడ గడియారం, వాల్ క్లాక్ వెనకాల. టైం ఎంత? 8:35. ఆల్రెడీ 5 నిమిషాలు తినేసాను కాబట్టి 8:30 వేసుకుంది. కరెక్ట్ గంట సేపు వర్తమానం చెప్తాను. మీరేం చేస్తారంటే, చాలా మంది సభల్లో చర్చిలకు వచ్చిన వాళ్ళు వాక్యం ప్రారంభించడం టైం చూసుకుంటే ప్రాబ్లం ఉండదు, అప్పుడు చూసుకోరు. వాక్యం మొదలుపెట్టిన 10 గంటకి 20 నిమిషాలు టైం అయిపోయిందిరా, వాక్యం ఇంకా అయిపోలేదే అని ఫీల్ అయిపోతారు. అందుకే నేను చాలా చోట్లకి సభలకు వెళ్ళినప్పుడు టైం చూసుకోండి అమ్మా అంట. నాకు వాక్యం ఎప్పుడు ఇస్తారు తెలుసా? 10:30కు 11కు శుభ్రంగా బిర్యానీ తినేసి వచ్చి ఆవలించుకుంటూ తూగుతూ కూర్చుంటారు. అప్పుడు ఇస్తారు నాకు మైక్. వాక్యం చెప్పండి పాస్టర్ కదా, ఎంతసేపు అని మీ ఇష్టం అని. అందుకే టైం చూసుకోండి అని చెప్తా. టైం చూసుకున్నారు కదా, 9:30కి కరెక్ట్గా నేను ముగించేస్తాను. చర్చి టైం మనకు అవసరంలా, వాక్యం మొదలుపెట్టిన టైం కరెక్ట్గా గంట. మీ మొబైల్కి ఛార్జింగ్ ఎంతసేపు పెడతారు మీరు? 10 ఉంటుంది, మాకు బిజీగా ఉన్నాం పాస్టర్ గారు అని 5 నిమిషాలు ఛార్జింగ్ పెడితే సరిపోయిద్దా? వారానికి ఏడుస్తూ, ముక్కుతూ, మూలుగుతూ, పడుతూ, లేస్తూ, వెళ్దామా వద్దా 100 సందేహాలతో ఇక్కడ కూర్చుంటారు. వారానికి ఒక్కసారి. మరి ఛార్జింగ్ ఎంత కావాలా? వారమంతా బతకటానికి ఆధ్యాత్మికతలో దేవునికి దూరం అవ్వకుండా, శ్రమల్లో పడిపోకుండా, శ్రమల్లో ఓడిపోకుండా, బాధల్లో కురిగిపోకుండా, అపవాదికి లొంగిపోకుండా, లోక సమస్యల్లో చిక్కుపోకుండా నువ్వు ముందుకు సాగి మరలాది వారం వరకు శుభ్రంగా పరిశుద్ధతను కాపాడుకొని మరలాది వారం ఆరాధనలో పాల్గొనాలంటే మిగిలిన 6 రోజులు నీకేం కావాలి? బ్యాటరీ బ్యాకప్ కావాలి. ఏం కావాలి? బ్యాటరీ బ్యాక్. మా డ్యూటీ ఏంటో తెలుసా? మా రెస్పాన్సిబిలిటీ ఏంటో తెలుసా? మీ బ్యాటరీస్ అన్ని ఫిల్అప్ చేసి పంపిస్తాం, ఫుల్గా ఛార్జింగ్ చేస్తాం, తర్వాత వదిలేస్తాం. మరలా నెక్స్ట్ ఆధారం కలుసుకుందాం, అంతే. ఇప్పుడు 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు. 2 Kings 6 verses from
1-6 రెండవ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 1-6 వచనాలు. పెన్ను ఉంటే అండర్లైన్ చేసుకోండి, పుస్తకాలు ఉంటే రాసుకోండి. అక్కడ ఉన్నటువంటి అంశం సందర్భాన్ని నేను వివరిస్తాను. అక్కడ ఎలీషా అనే ఒక ప్రవక్త ఉన్నారు. ఎవరున్నారు? మీరు శుభ్రంగా వింటున్నారు లేదా? నేను అప్పుడప్పుడు ప్రశ్నలు వేస్తాను. అక్కడ ఎవరున్నారు? ఎలీషా. ఎలీషా పేరు తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తారా? మీకెందుకు తెలుస్తుందిలే, పవర్ స్టార్ చిరంజీవులు అయితే తెలుస్తుంది. బైబిల్ తెరిస్తే, బైబిల్ చదివితే ఇంట్లో అప్పుడప్పుడు ఎలీషా, ఏలియా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, పౌలు భక్తుడు, పేతురు, తిమోతి ఇలాంటి పేర్లు మనకు తెలుస్తాయి. వాళ్ళ జీవితాల్లో ఏం చేశారు, మనం ఎలా ఉండాలో అర్థమవుతుంది. అయితే ఎలీషా ప్రవక్త ఉన్నాడు. ఆయన దగ్గర బోల్డ్ మంది ట్రైనింగ్ చేస్తున్నటువంటి శిష్యులు ఉన్నారు. దర్ ఈస్ అ ప్రాఫెట్ ఎలైజా. దేర్ వర్ మెనీ disciples getting trained before him. చాలా మంది శిష్యులు ఎలీషా ప్రవక్త దగ్గర తర్ఫీదు పొందుతా ఉన్నారు. చాలా మంది శిష్యులు ఎలీషా దగ్గర తర్ఫీదు పొందుతున్నారు. తర్ఫీదు పొందుతున్నటువంటి ఆ తరుణంలో దే ఫైండ్ అవుట్ ఎ ప్రాబ్లం. వాళ్ళకు ఒక సమస్య ఎదురైంది, వాళ్ళకు కష్టం ఎదురైంది. వాళ్ళకు కష్టం ఎదురైన వెంటనే వాళ్ళు ఏం చేశారు, ఎలా బయటపడ్డారు? వాళ్ళకు కష్టం ఎదురైంది. ఆ కష్టం ఏంటంటే, ద ప్లేస్ వేర్ దే వర్ లివింగ్ దట్ వాస్ వెరీ కంజెస్టెడ్, వెరీ ట్రబుల్ టు దెమ్. వారు నివసిస్తున్న చోటు, స్థలం ఏదైతే ఉందో ఆ స్థలం వాళ్ళకు చాలా ఇబ్బందికరంగాను అభ్యంతరకరంగాను నివసించడానికి స్వతంత్రం లేకుండా ఉంది. ఆ స్థలం, వాళ్ళు నివసిస్తున్న స్థలం, ఎలీషా ప్రవక్తల యొక్క శిష్యులు ఉంటున్న స్థలం వాళ్ళకి ఇరుకుగా, ఇబ్బందిగా, సఫికేటెడ్ గా ఉంది. అయితే ఒక సింగిల్ రూమ్ లో బతుకుతూ ఉంటాడు. ఒక బ్యాచులర్ ఏదో ఉద్యోగం చేసుకుంటే సింగిల్ రూమ్ లో బతుకుతాడు. ఆడు పోయి టైం బాగా పెళ్లి చేసుకున్నాడు అనుకోండి. పెళ్లి చేసుకున్న తర్వాత సింగిల్ రూమ్ వాడికి సరిపోదు. ఎందుకంటే గొడవ ఆడుకోవాలి కదా, తిట్టుకోవాలి, కొట్టుకోవాలి, విసురుకోవాలి, అవన్నీ ఉంటాయి. కాబట్టి సింగిల్ రూమ్ వాడికి సరిపోదు. ఏం చేస్తాడు? సింగిల్ బెడ్రూమ్ ఇంట్లోకి వెళ్తాడు. అంటే బెడ్రూము, కిచెన్, హాల్కి వెళ్తారు. వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత మరొకరిని కనేస్తారు. ఒక 2 బిడ్డల్ని అంటారు. అప్పుడు మొత్తం ఎంతమంది అయ్యారు? 4 అయ్యారు. అప్పుడు సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ వాళ్ళకి సఫిషియెంట్ గా ఉండదు. అప్పుడు ఏం చేస్తారు తెలుసా? ఇమ్మీడియట్ గా, అరే మనకు చాలా చిన్నగా అయిపోయింది స్థలం, మన జీతం కూడా బాగా పెరిగిపోయింది, కాబట్టి మనం డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లోకి వెళ్ళిపోదాం అనుకుంటారు. ఎప్పుడైతే మనిషి ఇబ్బందికరంగా, ఇరుకుగా ఫీల్ అవుతాడో ఒక చోటు, అది ఇల్లు కావచ్చు, ఆఫీస్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, నెక్స్ట్ పుట్టే కామన్ సెన్స్ ఏంటో తెలుసా? ఇంకిత జ్ఞానం ఏంటంటే, మనం కొంచెం విశాలమైన చోటుకు వెళ్దాం అన్న ఆలోచన పడుతుంది. అయితే ఇక్కడ శిష్యులకి ఆ చోటు చాలా ఇబ్బందికరంగా ఉంటే వాళ్ళల్లో వాళ్ళు కొన్ని మాట్లాడుకొని ఫైనల్ గా డిసైడ్ అయింది ఏంటంటే, మనకు ఈ స్థలం ఇరుకుగా ఉంది కాబట్టి విల్ గో టు ఎ బెటర్ ప్లేస్, ఒక కొంచెం విశాలమైనటువంటి స్థలంలో మనం నివసించడానికి వెళ్దాం అని ఆలోచన తీసుకున్నారు. శ్రమలు వచ్చాయి, కష్టం వచ్చింది, ఇబ్బంది కలిగింది. వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే, విశాలమైన స్థలంలోకి మనం వెళ్దాం. అంటే వాళ్ళలో ఒకడన్నాడు, అరే మన ఎదుట మన గురువు గారు ఉన్నారు, మనకు తర్ఫీదునిస్తున్న దైవజనుడు ఉన్నాడు, మన ప్రవక్త ఉన్నాడు, మనకు శ్రమ కలిగింది, మనకు ఇబ్బంది కలిగింది, మనము చాలా ఇరుకుగా ఫీల్ అవుతున్నాం, విశాలతలోనికి మనం వెళ్ళాలి. కాబట్టి మనం ముందుగా దైవజనుడి దగ్గరికి వెళ్దాం. We will go approach our man of God, we will go and approach our prophet. మన ప్రవక్తని, మన దైవజనుడిని మనం వెళ్ళి సంప్రదించి ఉన్న సమస్యను ఆయనకు అర్థమయ్యేలాగా వివరించి చెప్దాం. We will go to the prophet and we will explain our problem, what we are facing right now. మనం ఇబ్బందిని ఎదుర్కొన్న ఇబ్బందిని ప్రవక్త ఎదుట ఉంచుదాం. ఆయన ఏం చెబితే దాని ప్రకారం మనం నడుచుకుందాం అన్న ఆలోచన చేశారు. Finally they have decided to go and approach the man of God. దైవజనుడి దగ్గరికి వెళ్ళి కలిసి వాళ్ళ హృదయంలో ఉన్న కష్టాన్ని చెప్పుకోవటానికి వాళ్ళు ఇష్టపడ్డారు. What about your life? When you face situations in your life, when you face troubles in your life, when you face tribulations in your life, to whom you are going, to whom you are approaching, to whom you are explaining, to whom you are opening your heart out. ఎవరి దగ్గరికి వెళ్తున్నావు సమస్యలు వచ్చినప్పుడు,
ఎవరి దగ్గరికి వెళ్తున్నావు కష్టాలు వచ్చినప్పుడు? ఎవరి దగ్గరికి వెళ్తున్నావు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు? మనుషుల దగ్గరికి వెళ్తున్నావా? స్నేహితుల దగ్గరికి వెళ్తున్నావా? ఇరుగు పొరుగుల దగ్గరికి వెళ్తున్నావా? నీ ప్రాణంగా ప్రేమిస్తానని చెప్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్తున్నావా? ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం. నెవర్ రన్ బిహైండ్ ద వరల్డ్, రన్ బిహైండ్ ద లార్డ్. కష్టాలు కలిగిన క్రైస్తవుడు పరిగెత్తాల్సింది లోకం వెంట, లోకస్తుల వెనకాల కాదు, నాయకుల వెనకాల కాదు, గొప్ప గొప్ప వాళ్ళ వెనకాల కాదు, స్నేహితుల వెనకాల కాదు, భర్త వెనకాల, భార్య వెనకాల, అమ్మానాన్న వెనకాల కాదు. నువ్వు పరిగెట్టాల్సిన శ్రమలు నీకు కలిగినప్పుడు నిన్ను పుట్టించిన, లోకాన్ని కలుగ చేసిన సృష్టికర్త అయిన దేవాది దేవుడు వెనకాల నువ్వు పరిగెట్టగలిగితే then you will get an answer in your life. శ్రమ కలిగినప్పుడు పరిగెట్టాల్సింది ఎక్కడికి? దేవుడి దగ్గరికి పరిగెట్టాలి, దైవజనుడి దగ్గరికి పరిగెట్టాలి, సేవకుడి దగ్గరికి పరిగెట్టాలి. నీ హృదయంలో ఉన్న వేదన, బాధ, మనోవేదన అంతటి కూడా కుమరించి, అయ్యా ఇది నా సమస్య అని నువ్వు మనుషుల ఎదుట కాదు, సేవకుల ఎదుట, దేవుని ఎదుట ఉంచినప్పుడు then you will get a right proper answer to your problem. నీ ఇబ్బందికి సరైన సమాధానం దేవుడు సేవకుడి ద్వారా నీకు అందిస్తాడు. Never trust in this world. ఈ లోకంలో ఎప్పుడు కూడా నువ్వు నమ్మిక నుంచుకు. Why? Because the complete love of this world is a trash. భార్య ప్రేమ, భర్త ప్రేమ, అమ్మా నాన్న ప్రేమ, బిడ్డల ప్రేమ, స్నేహితుల ప్రేమ, ప్రియురాలు ప్రియుల ప్రేమ, దిస్ ఆల్ a trash. అంతా కూడా తాత్కాలికమైంది. నటన, మహా నటన. ఈ నటన బాగా ఎక్కడ కనిపిస్తుంది అంటే ప్రేమించుకునే వాళ్ళలో కనిపిస్తుంది. ప్రేమించుకునే వాళ్ళలో ఈ నటన బాగా కనిపిస్తుంది. నీకోసమే నేను పుట్టాను, నీకోసం బతుకుతున్న డార్లింగ్, నువ్వు లేకపోతే నేను బతకలేను, నిన్ను చూడకుంటే నా జీవితం గడవదు, బాత్రూంలో నువ్వు కనపడుతున్నావు, పుస్తకం తెరిస్తే అందులో కూడా నువ్వే వచ్చావు, చివరికి నా పనికి మాల బతుకి చర్చికి వెళ్ళి బైబిల్ తెరిస్తే వాక్యం చదవని అక్కడ కూడా కనపడుతున్నావు. అది నా జీవితం. అక్కడ కూడా ఎవరు కనపడుతున్నారు? ప్రియురాలే కనిపించింది. వీడికి ప్రియురాలే కనిపిస్తుంది. ఎప్పటి వరకు? పెళ్ళయ్యేవరకే, పని అయిపోయేవరకే. పెళ్ళి అవ్వంగానే కనపడదు. ఆ పిల్ల ఇంకా పెళ్ళవగానే కనపడదు, పుస్తకాల్లో కనపడదు, వాసనలో కనపడదు, అద్దంలో చూసుకుంటే కనపడదు. అసలు ఇంట్లో ఉన్న భార్య కనపడదు వీడికి. ఇంట్లో ఉన్న భార్య కాక చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కనిపిస్తుంటారు. ఇక అప్పుడు ఏమంటారు తెలుసా? అప్పుడు భార్య ఉంటుంది, ఏమంటే ప్రేమించేప్పుడు నా చుట్టూ, నా వెనకాల తిరిగి నువ్వే ప్రపంచం, నువ్వే ప్రాణం, నువ్వే సర్వం, నువ్వే లోకం, నువ్వే 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 అన్నావు కదా. ఆ నేనే నీతో ఉన్నాను ఇప్పుడు, మరెందుకు నన్ను పట్టించుకోవట్లా? మరెందుకు నాతో ఫోన్ మాట్లాడట్లా? మరెందుకు నాకు ప్రాధాన్యత ఇవ్వట్లా? నన్నెందుకు గుర్తించట్లా? డైలాగ్ ఉండవు. అప్పుడు రావు ప్రేమ. పెళ్ళయ్యే వరకే ఉంటుంది ప్రేమ, పెళ్ళయ్యకుండా ప్రేమ. ఇలాంటి వాళ్ళ జీవితాల్లో పడి అలాంటి డైలాగులకి, అలాంటి మాటలకి పడిపోయి చాలా మంది ఆడపిల్లలు నష్టపోతున్నారు, మోసపోతున్నారు. Many of the girls getting destroyed their lives by such kind of stupid fellows. అలాంటి పనికి వాళ్ళ వెధవల జీవితాల్లో వాళ్ళు నమ్మి వాళ్ళ మాటలకి, వాళ్ళ ప్రేమకు పడిపోయి పెళ్ళయ్యాక చచ్చే వరకు ఏగుతూ బతికేస్తారు. That's the love of this world. ఈ లోక సంబంధమైన ప్రేమ అలాగే ఉంటుంది. పెళ్ళేదాకా ప్రేమ, తర్వాత ఉండదు. కొద్ది వరకే ప్రేమ. నాయకులు చెప్తారు, రాజకీయవేత్తలు, మీ ఊరికి రోడ్లు వేస్తాం, డ్రైనేజీలు వేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని ఎన్నెన్నో ఎన్నెన్నో మాటలు, వాగ్దానాలు చేస్తారు. ఎందుకు? ఓటేయాలి కదా. దేశోదల్లా ఎలక్షన్స్ అయిపోతాయి, మాట ఇచ్చిన నెక్కేస్తాడు. తర్వాత నువ్వు వెళ్ళి అన్ని కలవటానికి అపాయింట్మెంట్ దొరకదు. నీకు మాట ఇచ్చిన రాజకీయ నాయుడు కుక్కలాగా ఎలకలు తిరుగుతాడు ఓటు కోసం. ఎలక్షన్స్ టైం వచ్చాయి కదా. ఇప్పుడు టైం నీదే, టైం నీది, నీది. ప్రార్థన చేసి రాష్ట్రానికి సరైన పరిపాలన, న్యాయవంతమైన పరిపాలన చేసే నాయకుడు ఎంచుకోవాల్సిన టైం నీదే. నాయకులు నీ ఇంటి చుట్టూ, నీ గడప చుట్టూ తిరుగుతున్నప్పుడే టేక్ రైట్ డెసిషన్. మంచి నాయకుడు ఎన్నుకో, మంచి వాళ్ళని ఎన్నుకో. రాష్ట్రానికి మేలు చేసేవన్నీ కులాన్ని చూసి నా కులం, నా మతం, నా వాడు, నా ఊరు అన్న భేదాభిప్రాయాలను పక్కన పెట్టి మంచి చేసే నాయకుడు కావాలి అని ఎన్నుకో. ప్రజలకి క్షేమం చేకూర్చే నాయకుడు కావాలి అని ఎన్నుకో. వాళ్ళు చెప్పే మాటలకి, వాళ్ళు చూపే వాళ్ళకి పోసే ప్రేమలకి పడిపోకో. టైం నీదున్నప్పుడే సరైన నిర్ణయం తీసుకో. ఎలక్షన్స్ అయిపోయాక మే 15 జూన్ 5వ తారీఖు తర్వాత టైం మారిపోద్ది. టైం వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోద్ది. టైం వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయాక కుక్కని చూసినట్టు కూడా చూడరు నిన్ను.
నీ చుట్టూ తిరిగిన వాడి చుట్టూ నువ్వు తిరిగినా నిన్ను కలవటానికి వాడిని అపాయింట్మెంట్ దొరకదు నీకు. దట్స్ ద వరల్డ్. లోకం తీరంతే, లోకంలో ఉన్న ప్రేమ అంతే. Never trust in the love of this world. లోక సంబంధమైన ప్రేమల్లో ఎప్పుడు తలదించుకోవాల్సి వస్తుంది జీవితకాలం అంతా కూడా. అందుకే పరిశుద్ధ బైబిల్లో ఒక మాట ఉంటుంది, కీర్తనలు 118. అమ్మా మీరు చూడండి, నేను చెప్పేస్తాను. కీర్తనలు 118, 8, 9 వాక్యాలు. Psalms 118, 8-9 verses. It's better to trust in the Lord than to put your confidence in the man and princes. మనుషులను నమ్ముకున్నట్టు కంటే, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాని ఆశ్రయించుట నరుడికి మేలు. కొట్టరే చప్పట్లు, కొట్టాలి. మంచి మాటలు విన్నప్పుడు కొట్టాలి చప్పట్లు. సినిమా థియేటర్లో మాత్రమే కాదు, జబర్దస్తులు డీ షోలు చూసినప్పుడు కాదు కొట్టాల్సింది. ఇలాంటివి విన్నప్పుడు ఎవరు నమ్మకూడదు? మనుషులని, రాజులని. ఇప్పటి వరకు నువ్వు మనుషులను నమ్ముకున్నావా? నో యూజ్. స్నేహితులు నమ్ముకున్నావా? నో యూజ్. బంధువులు నమ్ముకున్నావా? నో యూజ్. ప్రియులను నమ్ముకున్నావా? నో యూజ్. భర్తను నమ్ముకున్నావా? నో యూజ్. భార్య నమ్ముకున్నావా? నో యూజ్. తల్లిదండ్రులు నమ్ముకున్నావా? నో యూజ్. బిడ్డలను నమ్ముకున్నావా? నో యూజ్. నెవర్ 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 ట్రస్ట్ ఇన్ దెమ్. It's better to trust in the God than to put your confidence in the man and princes. రాజకీయవేత్తలు కానీ, సినీ స్టార్స్ కానీ, స్నేహితులు, బంధువులు, ఇరుగు పొరుగు వారిని, కొలీగ్స్ ని don't trust anyone. ఎవరిని నమ్మకం? ఎవరి ప్రేమను నమ్మకం? The world shows the love, but they never show the true love. నిజమైన ప్రేమ వేరు, ప్రేమ వేరు. ప్రేమలు మారిపోయాయి, ప్రేమకు అర్థాలు మారిపోయాయి. పార్కుల్లో తిరిగి ఆవిడ ఆడపిల్లని తీసుకెళ్లి ప్రేమ అంటాడు. ఓయో రూమ్ బుక్ చేసుకుని అమ్మాయిని తీసుకెళ్ళాడు, దాన్ని ప్రేమ అంటాడు. ఎవరికి నచ్చిన దానికి దానికి ప్రేమ అని పేర్లు పెట్టేసుకుంటారు. The love has completely changed and destroyed. There is no true love in this world. నిజమైన ప్రేమ లేదు. అందుకే బైబిల్ చెప్తుంది, క్రీస్తు ప్రభువు వారు చెప్తున్నారు, మనుషులను కానీ, రాజులు కానీ, నాయకులు కానీ, స్నేహితులు కానీ నీకు మాట ఇచ్చి ప్రాణంగా చూసుకుంటున్న వానికి నమ్మావా? చేతికొచ్చింది చిప్పే, చివరికి మిగిలేదు అదే. బ్రతుకు శూన్యం, జీవితం అదో గతి అయిపోయింది. ఒకసారి ఎండిపోయిన పొలంలో నడుచుకుంటూ ఒక రైతు వెళ్తుంటే ఏదో చింతలో బాధలో ఉన్నాడు. నడుచుకుంటూ అలా వెళ్తున్న ఆ రైతు అప్పటికే సాయంకాలం 6 సమయమైంది, చీకటి పడుతుంది, మసక చీకట్లు నడుచుకుని వెళ్తున్నాడు. అక్కడ ఒక బావి ఉంది. ఆ బావిని అతను గమనించుకోకుండా ఏదో ఆలోచనలో వెళ్ళి అడుగేశాడు. ఉన్న పాటన ఆ బావిలో కుప్పకూలి పడిపోయాడు. ఆ బావి 20 అడుగుల లోతుంది. 20 feet, 20 అడుగులు లోతు బావిలో పడిపోయాడు. పడగానే గట్టిగా అరిచేసి పైకి చూస్తే 20 అడుగుల లోతులో ఉన్నాడు అతను. పైకి రావడానికి స్టెప్స్ ఏమైనా, మెట్లు ఏమైనా ఉన్నాయని చూస్తే మెట్లు లేవు. ఏదైనా సపోర్ట్ ఉందా, ఆధారం ఉందా అని ప్రయత్నించాడు. ఏ ఆధారం లేదు, పట్టుకోవటానికి ఏ సపోర్ట్ లేదు. హి వాస్ షౌటింగ్ ఫర్ సమ్వన్స్ హెల్ప్. ఎవరైనా వచ్చి సాయం చేస్తారేమో, నా స్వరం ఎవరికైనా వినపడిద్దేమో అని అతను కేకలేయటం మొదలు పెట్టాడు. హి స్టార్టెడ్ షౌటింగ్ ఫర్ సమ్వన్స్ హెల్ప్. ఎవరైనా సాయం చేయకపోతారా, ఎవరైనా నా దగ్గర రాకపోతారా, ఎవరైనా నన్ను బయటికి లేవనెత్తకపోతారా అని సాయం కోసం కేకలేస్తున్నాడు. అతను అరుస్తున్నాడు, కేకలేస్తున్న, ఆక్రందన చేస్తున్నాడు, ఏడుస్తున్నాడు. బట్ నో వన్ కేమ్ టు హెల్ప్ హిమ్. ఒక్కరు కూడా అతన్ని సాయం చేయడానికి, బయటకు లేవనెత్తడానికి రాలా. అయితే అతను సొమ్మసిల్లిపోతున్నాడు, కాన్షియస్ కోల్పోతున్నాడు, అన్కాన్షియస్ అయిపోతున్నాడు. బలమంతా కూడా నీరసమైపోయింది. అయితే అదే టైంలో ఆ పొలం గుండా వెళ్తున్న ఒక బైక్ లో ఒక వ్యక్తి ఆ స్వరాన్ని, ఆ కేకల్ని విన్నాడు. ఆక్రందనలు విని, అయ్యో ఎవరో పాపం సాయం కోసం ఏడుస్తున్నాడే అని ఆ బావి దగ్గరికి వెళ్ళి బైక్ ఆపేసి కింద చూశాడు. బాబు నేను వచ్చా, నేను సాయం చేస్తా అనగానే అప్పటికే సొమ్మసిల్లిపోతున్న వాడు ఆ పైన కనిపించిన అతను చూడగానే గుండెల్లో ధైర్యం పుట్టుకొచ్చింది. ఖచ్చితంగా నేను బయటకు వస్తాను అన్న ధైర్యం, నమ్మకం కలిగింది. ఎవరు చెప్పారు సార్ ప్రేమలు లేవి లోకంలో అని? ముక్కు మొహం తెలియనివాడు ఎవడో నన్ను బయటికి తీయటానికి వచ్చాడు అని అనుకున్నాడు మనసులో. అయితే ఆ వ్యక్తి అలా బోర్ల పడుకుని చేతులు లోపలికి అందించాడు. లోపల ఉన్నవాడు ఆ చెయ్యిని అందుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ చెయ్యకు 3 అడుగులు, లోపల ఉన్నాడు ఒక 6 అడుగులు, వాడి చెయ్యకు 3 అడుగులు, 9, 3 కరెక్ట్గా 12 అడుగులు. 12 అడుగులు ఉన్నాయి మొత్తం 2 చేతులు కలిసి. మధ్యలో ఎంత గ్యాప్ తెలుసా? 8 అడుగుల దూరం మధ్యలో ఉంది. ఇతను ఆ చేతిని అందుకోవాలంటే 8 అడుగుల ఎత్తు ఎగరాలి, దాదాపు ఇంత ఎత్తు ఎగరాలి. ఎగిరితే ఆ సహాయాన్ని అందుకోగలడు. He was trying literally.
టు క్యాచ్ విత్ హ్యాండ్, ఆ చేతిని పట్టుకోవడానికి సాయశక్తిలో ప్రయత్నిస్తుంది. సాయశక్తిలో శక్తి లోపం లేకుండా ప్రయత్నించి ఎగిరి 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 చివరికి ఇతనికి అర్థమైపోయింది ఆ చేతిని నేను అందుకోలేనని. పైన అన్నాడు, రా బాబు పట్టుకో, ఎగురు, ప్రయత్నించు. ప్రయత్నం అంత అయిపోయింది, శూన్యమైపోయింది, బలం కోల్పోయాడు. అన్కాన్షియస్ స్టేజ్లో కళ్ళు తిరిగి సొమ్మసిల్లి ఉన్న పాత్న ఆ బావిలో కుప్పకూలి అక్కడికక్కడే పడిపోయాడు. He lost his conscience. పడిపోయాడు. పడిపోతున్న ఆ క్షణంలో పడిపోయేవాడు అనుకున్నాడు, థ్యాంక్ యూ సార్, మీరు ప్రేమను చూపారు కానీ నేను అందుకోలేకపోయాను, మీరు సాయం చేశారు కానీ నేను పట్టుకోలేకపోయాను, తప్పు నాదే అనుకుంటూ పడిపోయాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతా, తప్పు పైన ఉన్నోడిదా లోపల ఉన్నోడిదా? తప్పెవరిది? చెయ్యి అందించిన పైన ఉన్నోడిదా, అందుకోలేకపోయి పడిపోయిన లోపల ఉన్నోడిదా తప్పు? ఎవరిది తప్పు చెప్పండి అమ్మా, ఎవరు తప్పు? లోపల పడిపోయినోడిది కదా. ప్రపంచమంతా ఇదే ఉంటుంది ఈరోజు. నా భర్త ప్రేమ గ్రేట్, నా భార్య ప్రేమ సూపర్, మా అమ్మ నాన్నల ప్రేమ సూపర్, వాడి ప్రేమ సూపర్, వీడి ప్రేమ సూపర్, లాస్ట్కి మిగిలేదే శూన్యం తప్ప. అయితే లోపల ఉన్నాడు అనుకున్నాడు మీకు లాగానే, వాడి ప్రేమ గొప్పదిరా, నేనే అందుకోలేకపోయాను అనుకున్నాడు. పైన ఉన్నాడు ఆ చేతిని తీసి, ఇక వీడి సాయం అందుకోలేకపోయి నేను వెళ్ళిపోవాలి నా దారి మీదని పక్కకు వచ్చాడు. అతను చేయి తీసిన తర్వాత పైన చూస్తే అతను చేయి వేయడానికి పక్కనే, ఆ బావి పక్కనే ఏముందో తెలుసా? 20 అడుగుల నిచ్చెన ఒకటి ఉంది. 20 అడుగుల నిచ్చెన ఒకటి ఉంది. నిజంగా పైన ఉన్నోడికి లోపల ఉన్నోని బయటకు తీసుకురావాలి అని ఆలోచన ఉంటే ఇవ్వాల్సింది చెయ్యి కాదు, వెయ్యాల్సింది నిచ్చెన. ఇప్పుడు చెప్పండి, తప్పు లోపల ఉన్నాడుదా బయట ఉన్నాడుదా? బయట ఉన్నాడు. వాడికి కావాల్సింది ఏంటో తెలుసా? He wants to act like showing love. ప్రేమిస్తున్నట్టు నటించిన వాడికి కావాలి. దట్స్ ద వర్డ్. నీ చుట్టూనల్లో నటిస్తారు నిన్ను ప్రేమిస్తున్నట్టుగా. మోసపోకు, పడిపోకు, చిక్కుకోకు. జీవిత కాలం ఏడవాల్సి వస్తుంది, జీవిత కాలం నష్టపోవాల్సి వస్తుంది, జీవిత కాలం కృంగిపోతావు. నెవర్ 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 స్టెప్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ ఫేక్ లవ్స్ దిస్ వరల్డ్. అలాంటి ప్రేమల్లో, అలాంటి మాయల్లో చిక్కుకోకుండా నిన్ను నువ్వు జాగ్రత్తపరచుకో. మనుషులు నటిస్తారు తప్ప ప్రేమించరు. లోకం అనే రంగస్థలంలో మనుషులంతా మహానటులే. ఎవ్రీవన్ ఈజ్ యాక్టింగ్ ఫర్ దేర్ ఓన్ టాలెంట్. ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ తలాంతుల్ని, టాలెంట్స్ ని ప్రూవ్ చేసుకున్నారు నటించడంలో. ఒక్కడికి మించినోడు ఒకడు, ఒక్కడికి మించినోడు ఒకడొక్కడికి మించినోడు ఒకడు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించారు. అమ్మా నాన్నలకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకుంటే పర్లేదులే, బాగుపడుతుంది చాలా అనుకున్నారు. అటు సైడ్ అమ్మాయిలు తల్లిదండ్రులు, ఇటు సైడ్ అబ్బాయి తల్లిదండ్రులు. అయితే వెళ్ళిపోయిన తర్వాత ఆ అమ్మాయి మరొకరిని ప్రేమించడం మొదలుపెట్టింది. భర్తకు తెలియదు ఆ విషయం. మరొకరిని ప్రేమించడం మొదలుపెట్టింది, భర్తకు తెలియదు ఆ విషయం. భార్య నా ప్రపంచంలో బ్రతుకుతున్నాడు భర్త. భార్య తన కోసం ఏదైనా ప్రాణం కూడా ఇచ్చేంత ప్రేమ నటిస్తుంది భార్య. వాడు ప్రేమిస్తున్నాడు, భార్య నటిస్తుంది. అయితే మరొకటి ప్రేమలో పడిపోయిన భార్య ఆ ప్రేమికుడితో కలిసి ఒక స్కెచ్ చేశారు. ఏం స్కెచ్ తెలుసా? నీకు నాకు అడ్డంగా ఉన్నది నా భర్త కాబట్టి ఇద్దరం కలిసి లేపేద్దాం, దరిద్రం వదిలిపోద్ది అని స్కెచ్ చేశారు. ఒక రోజున భర్త వచ్చాడు, పడుకున్నాడు. మాయ మాటలు చెప్పి, కళ్ళు పోలి కథలు చెప్పి భార్య భర్త నిద్రపుచ్చింది. నిద్రపోయిన తర్వాత మంచం కింద ఉన్న ప్రేమికుడిని లేపి రా అని చెప్పి పైకి తీసుకొస్తే, ఆ పైకి వచ్చిన వాడు తిండి తీసుకుని తల మీద నొక్కి పెట్టుకున్నాడు. ప్రేమించిన, పెళ్లి చేసుకున్న భార్య భర్త కాళ్ళు గట్టిగా పట్టుకుంది. 5 నిమిషాల తర్వాత 6వ నిమిషంలో భర్త చచ్చిపోయాడు. వాడి ప్రాణం పోయింది. చచ్చిపోయే ముందాడు అనుకుంటున్నాడు మనసులో, ఆలోచన అంతా భార్య కోసమే. వాడిని లేకుండా చేసిందే భార్య. దట్స్ ద లవ్ ఆఫ్ దిస్ వరల్డ్. అందుకే లోక ప్రేమల్ని నమ్మకం, లోకంలో మనుషులని నమ్మకం, వాళ్ళ ప్రేమల్ని నమ్మకం. ఎవరిని నమ్మాలో తెలుసా? మనుషులని, లోకాన్ని, సూర్యచంద్ర నక్షత్రాల్ని కలుగు చేసిన దేవాది దేవుని ఎడల నువ్వు ప్రేమని, నమ్మకాన్ని పెట్టుకుంటే నిన్ను ఆపే మనుషుడి భూమి మీద ఎవరు ఉండరు. ఘనమైన విజేతగా భూమి మీద నిలిచిపోతావు. చప్పటి కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. When you face negative situations in your life,
రన్ బిహైండ్ ద లార్డ్, నెవర్ రన్ బిహైండ్ ద వరల్డ్. అయితే ఆ శిష్యులకి సమస్యని దైవజనుడితో చెప్పినప్పుడు దైవజనుడు నోరు తెరిచి అన్నాడు, మీరు ఇష్టమైన చోటికి మీరు వెళ్ళండి. యోర్దాను నది తీరానికి మీరు వెళ్ళాలనుకుంటారు కదా, వెళ్ళి మీకు ఇష్టమైన విశాలమైన కట్టడాన్ని మీరు ఏర్పాటు చేసుకోండి అని అన్నప్పుడు ఆ శిష్యులందరూ కూడా పదండ్రా మనం వెళ్దాం, దైవజనుడు అనుమతినిచ్చేసాడు, ప్రవక్త వెళ్ళమన్నాడు, ఎలీషా గారు మనం బయలుదేరమన్నారు అని చెప్పి అందరూ కూడా everyone, all the disciples, they were started to start their work to live in a sufficient place. విశాలమైన స్థలాన్ని ఏర్పాటు చేసుకోవడానికి యోర్దాను నది తీరానికి శిష్యులందరూ కూడా గొడ్డలు పట్టుకొని బయలుదేరుతున్నారు. బయలుదేరుతుంటే వాళ్ళలో ఒక శిష్యుడు అన్నాడు, రే ఆగు, ఆగండి, ఎక్కడికి వెళ్తున్నావు అంటే మరొకడు అన్నాడు, ఎక్కడికి? యోర్దాను నది తీరానికి వెళ్తున్నాం, దైవజనుడు చెప్పాడు కదా విశాలమైన కట్టడాన్ని కట్టుకోమని చెప్పి అక్కడికి వెళ్తున్నాం అన్నాడు. అంటే ఆడన్నాడు, దైవజనుడు అనుమతినిస్తేనే వెళ్తున్నాం కదా, కష్టం వచ్చినప్పుడు దైవజనుడి దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నాం కదా, మరి ఆ దైవజనుడు ఎక్కడ మనతో లేడే, అనుమతించినవాడు మనతో లేడే. కష్టం వస్తే మనం చెప్పుకున్నాము కదా, మరలా మనకు కష్టం వస్తే మనం ఎవరితో చెప్పుకుంటాం? మనం కష్టాన్ని చెప్పుకోవడానికి దైవజనుడు మనతో లేడే. ఓహో, పని అయిపోయింది కదా అందుకని వదిలేశారా, అవసరం తీరిపోయింది కదా అందుకని మర్చిపోయారా అన్నాడు అతను. ఈనాటి క్రైస్తవులు ఎలా ఉన్నారో తెలుసా? అవసరం తీరిపోగానే సేవకుడు కుదిరాడు. సంఘం చుట్టూ చక్కర్లు కొడతారు కుక్క పిల్లల్లాగా. పాస్టర్ గారు ప్రార్థన చేయండి, ఉద్యోగం కావాలి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, దయ్యం పట్టిందండి, ప్రార్థన చేయండి పాస్టర్ గారు అప్పులు పోవాలని. మా పని పాటలు ఏముండవు కదా, మీ కోరికలు వినటానికి, మీకు ప్రార్థన చేయటానికి, మీ అవసరాలు తీర్చడానికే మేము ఉంటాం. పాస్టర్ గారు ప్రార్థన 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 అని పాస్టర్ గారుల చుట్టూ తిరుగుతారు. ఎప్పటి వరకు తెలుసా? మీ కష్టాలు తీరే వరకు, మీకు ప్రార్థన మేము చేసే వరకు, మీ సమస్యల నుంచి విడుదల పొందుకునే వరకు సంఘం చుట్టూ క్రమం తప్పకుండా ఆరాధనలో పాల్గొని సేవకుడు చుట్టూ, సంఘం చుట్టూ తిరిగి 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 అలసిపోతారా? అలసిపోరు. అలసిపోరు. ఎందుకు తెలుసా? అవసరం తీరాలి కాబట్టి అలసిపోరు. పాస్టర్ గారు ప్రార్థన చేసి, ఉపవాస ప్రార్థనలు చేసి, కన్నీటి ప్రార్థనలు చేసి, మీ పేర్లు రాసుకుని కుటుంబాల్లో ప్రార్థన చేసి, సంఘంలో ప్రార్థన చేసిన తర్వాత ఉద్యోగం కోసం ప్రార్థన చేయమని అడిగిన వారికి ఉద్యోగం వస్తుంది, సంతానం కోసం అడిగిన వారికి సంతానం వస్తుంది, వ్యాపారం నష్టాల్లో ఉందని అడిగిన వారికి వ్యాపారంలో లబ్ధి చేకూరుతుంది, అప్పులు ఉన్నవాడు ప్రార్థన చేయమన్నప్పుడు అప్పులు పోతాయి. అన్ని తీరిపోయిన తర్వాత ఇక పాస్టర్ గారి దగ్గరికి మీరు రారు, సంఘానికి మీరు రారు, ఇక మీరు అడ్రస్ ఉండరు. ఏ అంటే మీరు వేసే డైలాగ్ ఏంటో తెలుసా? రోడ్డు మీద వెళ్తున్న పాస్టర్ గారికి పొరపాటున ఈ పనికి మాలోడు కనపడితే, ఏరా చర్చికి రాకపోయింది బాబు, ఉద్యోగం ఉద్యోగం అని అల్లాడుతూ సంఘం చుట్టూ తిరిగాం, ప్రార్థన చేశాను, ఉద్యోగం వచ్చింది, సంఘానికి రావట్లేదే. ఏ అంటే బిజీ పాస్టర్ గారు, ఆదివారం కూడా ఉద్యోగం పెట్టారు పనికి మాలలో, ఆదివారం కూడా పెట్టారండి ఆఫీసు, ఆదివారం కూడా పెట్టారు ఆఫీసు, ఎలా రమ్మంటారు నన్ను? ఓహో, అవసరం తీరిపోయింది కదా అందుక. ఏమమ్మా మహా తల్లి, బిడ్డలు కావాలి అని అన్నలాగా మొదలుపెట్టుకున్నావు కదా, బిడ్డలు పుట్టేశారు, కొడుకు కావాలన్నా కొడుకుని ఇచ్చాడు దేవుడు, నెల అయిపోయింది, సంఘానికి రావట్లేదంటే ఎక్కడ పాస్టర్ గారు? ఈ సచ్చినోడు పుట్టినప్పటి నుంచి ఇబ్బందులు ఎక్కువైపోయాయి, పని ఎక్కువైపోయింది, బిజీ అయిపోయింది, తినడానికి పడుకోవడానికి తీరికలేదు నాకు. ఓహో, కొడుకు పుట్టాక టైం లేదా? సరే, ఆ చికెన్ కొట్టాడు, ఎరా బాబు షాపు రాట మానే, చర్చి రాట మానేసి షాపులో నిండిపోతున్నావు, ఆదివారం చర్చికి రావచ్చు కదంటే, ఏమంటే పాస్టర్ గారు ఇది వరకు అయితేనండి చికెన్ షాప్ అస్సలు జరిగేది కాదండి, పని వాళ్ళు పెట్టే పనే లేదండి, నేను ఒక్కనున్నా సరే ఒక్కడు వచ్చేవాడు కాదండి చికెన్ వండడానికి. మీరు మా హానుభావులు పాస్టర్ గారు ఏమని ప్రార్థన చేశారో, అబ్బో శనివారం లేదు, సోమవారం లేదు, ఆదివారం లేదు, ఒకటే జనం. మరి ఆదివారం రావచ్చు కదా బాబు, పనోళ్ళం కూడా పెట్టేవాడు. ఎక్కడ పాస్టర్ గారు పనోళ్ళు కూడా సరిపోట్లా, నేనుంటే తప్ప ఆదివారం వ్యాపారం జరగట్లా, ఏం చేయమంటారు? ఓహో, చికెన్ షాప్ జరగక ముందే బెటర్ అన్నమాట, అయితే ఉద్యోగం రాకముందే బెటర్, అయితే బిడ్డలు పుట్టక ముందే బెటర్ అన్నమాట. అయితే ఇప్పుడు జోకర్ ఎవరు? మేమే. ఎందుకు? మీ బతుకుల్ని బాగు చేసాం, పాడు చేసామా? పాడు చేసాం. ఎందుకో తెలుసా? మీకోసం బాధ కలిగి, మీకోసం కన్నీళ్లు కాచి ప్రార్థన చేసి
ప్రభువా బిడ్డకు ఉద్యోగమే నాయనా, సంఘానికి క్రమం తప్పకుండా వస్తున్నాడయ్యా, ఆ బిడ్డకు ఉద్యోగం ఇవ్వు ప్రభువా, నీకు నమ్మకంగా ఉంటాడు. ఆ బిడ్డకు సంతానం ఇవ్వు ప్రభువా, ఎన్నో సంవత్సరాలుగా బిడ్డలు లేరని ఏడుస్తున్నారు, నీకు నమ్మకంగా ఉంటారు, సంఘానికి నమ్మకంగా ఉంటారు. ఆ వ్యక్తికి వ్యాపారంలో అభివృద్ధి ఉన్నాయనా, నష్టాల్లో ఉన్నాడయ్యా, ఆ బిడ్డకు అభివృద్ధి నీవు ప్రభువా అంటే, మేము దేవునికి మీ తరపున రికమెండేషన్ పెట్టి సేవకులుగా ప్రార్థన చేస్తే ఆ దేవుడు మా ప్రార్థనను విని జాలిపడి కరుణ చూపి దయ చూపి ప్రేమ చూపి చచ్చిపోతారేమో ఇవ్వకపోతే అని దేవుడు ఉద్యోగం అడిగినోడికి ఉద్యోగం, అభివృద్ధి అడిగినోడికి అభివృద్ధి, సంతానం అడిగినోడికి సంతానం ఇస్తే మీరు చేసింది ఏంటో తెలుసా? అవసరం తీరిపోయిందని చెప్పి సంఘాన్ని, పని అయిపోయిందని చెప్పి సేవకుల్ని, కష్టాలు తీరిపోయాయని దేవుణ్ణి వదిలేసి మీకు ఇష్టం వచ్చుంటగా బ్రతికితే మిమ్మల్ని చూస్తున్న సేవకుడు ఏమంటాడు? మిమ్మల్ని ఆశీర్వదించిన దేవుడు ఏమంటాడు? పని అయిపోయిందని చెప్పి దేవునికి దూరమైపోతున్నాం. తీసేయాలి బిడ్డని, తీసేయాలి ఉద్యోగాన్ని, తీసేయాలి వ్యాపారంలో అభివృద్ధిని. అవి లేకముందు సంక్రమంగా సంఘానికి వచ్చిన నీవు ఇంత జ్ఞానం లేదా? కామన్ సెన్స్ ఉండదా? అరే నా దేవుడు ఇచ్చాడు, లేనప్పుడే దాని దేవుడు ఇంత నన్ను ఆశీర్వదిస్తే, ఆశీర్వదించినప్పుడు దేవుడికి నమ్మకంగా ఉంటే నన్ను ఇంకెంత ఆశీర్వదిస్తాడు అన్న కామన్ సెన్స్ కూడా లేకుండా క్రైస్తవుడి రోజున బిజీ లైఫ్లో పడిపోయి దేవునికి కూడా సంఘానికి కూడా చోటు లేనంత బిజీ అయిపోయాడు. బిడ్డలతో, ఉద్యోగాలతో, వ్యాపారాలతో బిజీ. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను పిలిచే ప్రయత్నం చేస్తాడు దేవుడు, పలుకుతావేమో అని. బిడ్డలు పుట్టినప్పుడు పార్టీ సెలబ్రేషన్ చేసుకుంటారు. ఎందుకో తెలుసా? చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ బిర్యానీ వండి పెట్టడానికి. ఉద్యోగం రాగానే వీడు సంఘంలో ఇప్పుడు ప్రేమ విందు ఫ్రెండ్స్ ఇచ్చుకుంటాడు ఉద్యోగం వచ్చిందని. బిజినెస్ బాగా జరిగితే వాడు వ్యాపారవేత్త చికెన్ షాపుడు చర్చిలో ఒక పూట చికెన్ స్పాన్సర్ చేద్దాం, 100 మందికి భోజనాలు పెడతామని ఇంత జ్ఞానం ఉండదు. బిజినెస్ బాగా జరుగుతుందని చెప్పి ఆ డబ్బులు బ్యాంకులో దాచుకుంటాడు, కామన్ సెన్స్ ఉండకుండా. ఒకసారి ఒక 3 అంతస్తుల మేడ మీద ఒక కాంట్రాక్టర్ నిల్చొని ఉన్నాడు. 3 అంతస్తుల మేడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆ కాంట్రాక్టర్ 3 అంతస్తుల పైన ఉన్నాడు, ఆ పని జరుగుతుంది. కింద కంకర్ మిషన్ రన్ అవుతుంది, ఆ చప్పుడు ఉంది. పైన కాంట్రాక్టర్ ఉన్నాడు, కింద పని వాళ్ళు ఉంటే ఆ పైన ఉన్న కాంట్రాక్టర్కి కింద ఉన్న పనివాడితో అవసరం పడింది. అయితే రే బాబు అని పిలిచాడు కింద ఉన్న 3 అంతస్తులో ఉన్న కాంట్రాక్టర్. పిలిస్తే వాడు పలకల, ఎందుకు? వాడికి వినబడలా. రెండోసారి మూడోసారి పిలిచాడు, వాడికి వినబడలా. అయితే 4వసారి పిలిచే ప్రయత్నం చేశాడు, కానీ ఎంత ఇచ్చినా మనం వినపడట్లేదులే అని చెప్పి జోబిలో నుంచి, ఎవరి దగ్గర పైసలు ఉన్నాయా, ఒక 100 రూపాయలు, ఒక 50 రూపాయలు ఇస్తారా? మిమ్మల్ని ఏమాడుతున్నాను, నేను మళ్ళీ మీకు ఇస్తాను. ఒక 50, ఒక 100 వచ్చింది, ఇంకొక 50 ఉంటే ఇవ్వండి. యాభై చాలు. థ్యాంక్ యూ. ఏం చేశాడంటే కాంట్రాక్టర్ ఏం చేశాడంటే వాడిని పిలిస్తే పలకాలేడు, పిలుస్తుంటే వినపడట్లా అని చెప్పి జోబిలో నుంచి ఒక 50 రూపాయల నోటు ఉంటే 50 రూపాయల నోట్ తీసి, నోట్లు పడతాయి తీసుకొని తిరిగి నాకు ఇచ్చేయండి, మళ్ళా జోబులో పెట్టుకో దేవుడు ఇచ్చాడని. నోట్ తీసి బాగా గురిపెట్టి వాడిని కొట్టాడు. ఆ పనివాడిని వాడి నెత్తి మీద పడ్డది. అది పడంగానే 50 రూపాయలు దొరికేసారా అని మడతటి జోబులో వేసుకున్నాడు. ఎక్కడి నుంచి పడ్డది, ఎలా పడ్డది, ఎవరైనా వేస్తే పడిందాన్ని గమనించాల్సిన పోనిచ్చి చుట్టూ వాళ్ళకి సెలబ్రేషన్ చెప్తున్నాడంట. వచ్చిందిరా, డబ్బులు దొరికేసారా అని. కాంట్రాక్టర్ కాస్త కోపం వచ్చింది. అరే వేసింది నేనే కదరా, నన్ను చూడకుండా పక్కన వాళ్ళతో షేర్ చేసుకున్నావు నీ ఆనందాన్ని అని కోపం వచ్చి, సర్లే 50 రూపాయలను చూడలేదేమోడని నెక్స్ట్ 100 రూపాయల నోట్ తీశాడు. 100 రూపాయల నోట్ తీసి బాగా గుర్రంగా చుట్టి కరెక్ట్గా ఈసారి ఎలాగైనా తగలని చెప్పి గురిపెట్టి 100 రూపాయలు దొరికేసారా, 100 రూపాయలు దొరికింది, నాకు 100 రూపాయలు దొరికింది అని మడతటి జోలు పెట్టుకున్నాడు. ఈసారి కూడా పైకి చూడాల, చుట్టూతో షేర్ చేసుకున్నాడు. కాంట్రాక్టర్ కొంచెం కోపం పెరిగిపోయింది, ఆడికి అసలు బీపీ ఎక్కువ.
కొంచెం కోపం పెరిగిపోయింది. ఈసారి ఇక జోబులో వెతికితే దొరికింది చివరిగా 200 రూపాయల నోటు. ఈ 200 రూపాయల నోటుని గుండ్రంగా చుట్టి ఈసారి ఎలాగైనా వాడు పైకి చూడాలని గుండ్రంగా చుట్టి కొడితే కరెక్ట్ గా నెత్తి మీద పడి 200 దొరికేసారా అని మర్తటి జోలు పట్టుకొని బ్యాగ్ పట్టేసుకొని క్యారీ బ్యాగ్ నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను రా, 350 రూపాయలు వచ్చాయి, నేను ఇంటికి వెళ్ళిపోతున్నా, నాకు పని అయిపోయింది ఇక్కడ అని ఇంటికి బయలుదేరదని బ్యాగ్ ప్యాక్ చేసుకుంటున్నాడు. కాంట్రాక్టర్కి కోపం చాలా పెరిగిపోయేసరికి ఈసారి ఎలాగైనా వాడిని చూసి ఎలాగ చేస్తా అని ప్లాన్ చేసుకుని ఆ ఫ్లోర్ మీద, థర్డ్ ఫ్లోర్ మీద అటు ఇటు చూస్తుంటే మంచి నున్నటి గుండ్రాయుడు దొరికింది. ఆ గుండ్రాయుడు దొరికితే ఆ రాయి తీసుకుని ఆ 3 నోట్లు పడ్డాయి, ఇది మిస్ అవ్వకుండా పడాలి అని గురిపెట్టి కొడితే నేరుగా నెత్తి మీద అని పైకి ఎట్టి చూశాడు. తల ఎక్కడ చూశాడు? పైకి చూశాడు. దెబ్బ పడితే తప్ప క్రైస్తవుడి కళ్ళు పైకి చూడవు. దెబ్బ పడితే తప్ప దేవుడు గుర్తురాడు. దెబ్బ పడితే తప్ప దేవుడిని తలుచుకో. నష్టం జరిగితే తప్ప సంఘానికి నువ్వు రావు. అనారోగ్యం వస్తే తప్ప సంఘానికి నువ్వు రావు. ఎక్కడి నుంచి వస్తున్నాయి సార్ నష్టాలు? ఎవరిస్తున్నారు సార్ అనారోగ్యం? ఎవరు పీకి పడేస్తున్నారు? మీ ఉద్యోగం తెలుసా? దేవుణ్ణి పట్టించుకోవట్లేదని ఏదైతే అడ్డుగా ఉంటుందో అది నీకు ఆశీర్వాదం అనుకుంటున్నావు. నిన్ను ఆశీర్వదించిన అదే దేవుడు ఏ ఆశీర్వాదం ద్వారా అయితే నువ్వు సంఘాన్ని సేవకుని విడిచావో అదే దేవుడు ఆ ఆశీర్వాదాన్ని లాగేసుకుంటాడు. అదే దేవుడు నిన్ను దెబ్బ కొడితే దేవుడు గుర్తొస్తాడు. అన్నీ ఉన్నప్పుడు గుర్తురాడు దేవుడు. మీకు తెలుసా, పని అయిపోయింది కాబట్టి గుర్తురాడు దేవుడు మీకు. అదే దేవుడిని మరలను జ్ఞాపకం చేసుకుని దేవుడు చేసే పని అంటే తెలుసా, ఉన్నది కాస్త లాగేసుకుంటాడు. ఉన్న అభివృద్ధి పోతుంది, ఉన్న ఉద్యోగం ఊడిపోతుంది, ఉన్న బిడ్డ పోతే అప్పుడు చచ్చినట్టు సంఘానికి వస్తావు. చచ్చినట్టు సేవకుడి దగ్గరికి వచ్చి, అయ్యా పాస్టర్ గారు క్షమించండి అయ్యా, ఉద్యోగం పోయింది. ఉద్యోగం వచ్చినప్పుడు నేను దేవునికి నమ్మకంగా ఉండలేకపోయాను. ఉద్యోగాన్ని పోగొట్టు. అభివృద్ధి ఉన్నప్పుడు దేవుడిని మర్చిపోయాను. అభివృద్ధి కాస్త నష్టాలకి వెళ్ళిపోయింది. దేవుడు ఒకగానొక బిడ్డ ఇచ్చాడని చెప్పి సంఘానికి రావడం మానేసని బిజీ అయిపోయానని దేవుడు ఆ బిడ్డను తీసేసుకున్నాడు అని క్షమాపణ అడిగేలాగా దేవుడు చేయక ముందే మీ బతుకులు మార్చుకోవాలి. దేవుడు ఆ స్థితిలోకి మిమ్మల్ని తీసుకుపోకమునుపే నష్టాల బాటలోకి ఉద్యోగం అడ్డు, వ్యాపారం అడ్డు, బిడ్డ అడ్డు, కాదు గుడ్డని దేవుణ్ణి మరిచిపోయి సంఘానికి రాకుండా ఎక్కడెక్కడ నిలబడిపోతున్నావో వాటికి కారణమైన అది ఎంత ఘనమైనదైనా క్షణములో దేవుడు లాగి పడేస్తే పొర్లుకుంటూ సంఘానికి వచ్చి పడతావు. ఆ స్థితి నీకు రాకూడదని సేవకుడిగా మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఓపెన్ యువర్ ఐస్, కళ్ళు తెరుచుకో. ఆ శిష్యులందరూ కూడా పని అయిపోయిందని సేవకుని మర్చిపోయి వెళ్తుంటే ఒకడు చెప్పాడు, సేవకుని ముందు పెట్టుకుని వెళ్దాంరా, మనకు ఆశీర్వాదం. ఆయనే ఉన్నాడు కాబట్టి కదా మనకి ఇప్పుడు అవకాశం వచ్చింది. మరలా శ్రమ వచ్చినప్పుడు ఆయన మనతో ఉండాలి కదా. నువ్వెక్కడికి వెళ్ళినా సరే నీ ముందు ఉండాల్సింది ఎవరో తెలుసా? మాట్లాడమ్మా కాస్త. ఎవరుండాలి ముందు? ఎవరుండాలి నీకు ముందుగా? దేవుడు ఉండాలి నీకు. ప్రభువా నేను వెళ్తున్నాను, నీ సన్నిధి నాకు ముందుగా ఉంచువా, నన్ను ఆశీర్వదించవా అని చేయకూడదు ప్రార్థన. ఏం చేయాలి తెలుసా? ప్రభువా ప్రయాణం చేస్తున్నాను, నా ప్రయాణంలో నువ్వు నాకు తోడుగా వస్తావా? వ్యాపారం మొదలు పెడుతున్నాను, వ్యాపారంలో నువ్వు తోడుగా ఉంటావా? వివాహం చేసుకున్నాను, వివాహంలో నువ్వు తోడుగా ఉంటావా? పెట్టుబడి పెడుతున్నాను, పెట్టుబడులను తోడుగా ఉంటావా? పరీక్ష రాయడానికి వెళ్తున్నాను, పరీక్షలను తోడుగా ఉంటావా? నాకు ముందుగా నీ ఉంటే నాకు విజయం, నాకు ముందుగా నీ ఉంటే నాకు సంతోషం, నాకు ముందుగా నీ ఉంటే నాకు సమాధానం, నాకు ముందుగా నీ ఉంటే నాకు నెమ్మది, నాకు ముందుగా నీ ఉండాలి నాయన. నీ సన్నిధి, నీ ప్రసన్నత నాకు తోడుగా రావాలి. యువర్ ప్రెజెన్స్ షల్ గో విత్ మీ, యువర్ గ్రేస్ షల్ గో బిఫోర్ మీ. నీ కృపా, ప్రసన్నత, సన్నిధి నాకు తోడుగా ముందుగా రావాలి. ముందు దేవుడు ఉంటే నీ వెనకాతలు నీకు కావలసినవన్నీ పరిగెట్టుకుంటూ వస్తాయి. నీ ముందు నీ ఉద్యోగం ఉంటే వెనకాల దరిద్రం నిన్ను తరుముకుంటూ ఉంటుంది. నెవర్ ప్రే ఫర్ బ్లెస్సింగ్, ప్రే ఫర్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. దేవుని సన్నిధి నీ ముందు ఉండటానికి ప్రార్థన చెయ్యి. నువ్వు లేవంగానే
లేవంగానే ప్రభువా అని నోరు తెరిచి ప్రార్థించు. నీ కనులు, నీ నోరు, నీ మాట, నీ పాట, నీ దృష్టి, నీ దర్శనం అంతా కూడా మొదటగా ఎవరికి ఉండాలి? దేవుడు. ఎప్పుడైతే ఫస్ట్ ప్రయారిటీ నువ్వు దేవుడికి ఇస్తావో ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలన్నిటినీ కూడా దేవుడు నీ వెనకాల రప్పిస్తాడు. చెప్పండి ప్రభువుని మహిమ. Ask for the presence of God to lead you throughout the day. ఈ దినమంతయు కూడా ఆ సన్నిధి దేవుడు మనల్ని ఈ దినమంతా కూడా ముందుకు నడిపించినట్లుగా మీరు ప్రార్థన చేయాలి. దట్స్ క్రిస్టియన్ ప్రేయర్. ఏ క్రిస్టియన్ హ్యాస్ టు ప్రే లైక్ దట్. అయితే ఆ శిష్యులు బయలుదేరి దైవజనుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా క్షమించండి, మీరు లేకుండా మేము వెళ్ళిపోతున్నాం, మీరు మాతో వస్తేనే కదయ్యా మాకు క్షేమం, మీరు మాకు ముందుగా నడవండి అంటే ఆ దైవజనుడు అన్నాడు, పదండి నేను కూడా మీతో వస్తాను అని ఆయన ముందు వెళ్తుంటే ఈ శిష్యులందరూ ఆయన వెంబడిస్తూ వెనక్కి వెళ్తున్నారు. యోర్దాను నది తీరానికి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత గొడ్డలి అంటే మీకు తెలుసా? గొడ్డలి అని తెలుసా? నువ్వు చేతులెత్తండి. పోన్లే, సంతోషం. గొడ్డలి అంటే చాలా విచిత్రంగా ఉంటుంది. 2 types ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయి, మెటల్స్ ఉంటాయి. ఒకటి కర్ర, ఒకటి ఇనుప ముక్క. ఆ రెండింటిని ఫిక్స్ చేస్తే దాన్ని మనం అంటాం గొడ్డలి అని. ఇంగ్లీష్లో యాక్స్ అని అంటాం. గొడ్డలు తీసుకొని వీళ్ళందరూ బయలుదేరేందుకు విశాలమైన నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకోవడానికి వెళ్ళిపోయారు. ఓకే, వెళ్ళను కూడా అంత బాగుంది. అందరూ కూడా రే నువ్వు అచ్చడి దగ్గరికి వెళ్ళు, నువ్వు ఇచ్చడి దగ్గరికి వెళ్ళు, రే అచ్చడి దగ్గరికి వెళ్ళు, నువ్వు ఆ పెద్ద చెట్టు దగ్గరికి, అందరూ డివైడ్ చేసుకున్నారు వాళ్ళ వాళ్ళ డ్యూటీస్ని. అయితే ఒకడు మాత్రం వెళ్ళిపోయి ఒక బలమైన చెట్టుని సెలెక్ట్ చేసుకున్నాడు. ఇంకా పని మొదలు పెడదాంరా అని చెప్పి పని మొదలు పెట్టేశారు. పని మొదలు పెట్టిన తర్వాత టపాల్ 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 మనం కొడుతుంటే అందులో ఒక శిష్యుడు మాత్రం అందరికంటే నేనే ముందు పని పూర్తి చేయాలి, అందరికంటే నా చెట్టు ముందు విరిగిపోవాలి అని వాడు ప్రయత్నిస్తూ గొడ్డలని టపాల్ 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 అని కొడుతున్నాడు. అయితే మిగిలిన వాళ్ళందరికీ వాడికి ఉన్న వ్యత్యాసం అంటే తెలుసా? వాడికి పని ముగించాలని శ్రద్ధ ఉంది, కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా గొడ్డలి అంటే ఎలా ఉంటుంది తెలుసు కదా మీకు? ఒక కర్రగా బిగించుంటారు. ఆ గొడ్డలతో దెబ్బలేస్తున్న కొద్దీ, కొడుతున్న కొద్దీ ఆ ఇనుప ముక్క కర్ర కొన్నది లూజ్ అవుతూ ఉంటుంది. అది గొడ్డలి స్వభావం. లూజ్ అవుతుంటే నరుకుతున్నవాడు ఒక 4 దెబ్బలేసి 4 సార్లు నరికిన తర్వాత ఆ కర్రని ఇలా కింద టపేల్ 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 అని 3 సార్లు కొడతాడు. అప్పుడు మరలా ఇనుప ముక్క గట్టిగా బిగుసుకుపోతుంది. మరలా కొడతాడు, మరలా కాసేపటికి లూజ్ అవుతుంది, మళ్ళా నేల మీద టపేల్ టపేల్ కొడితే మళ్ళీ బిగుసుకుపోతుంది. అది గొడ్డలి వాడే యొక్క క్రమం, గొడ్డలి వాడే యొక్క విధానం. అయితే మిగిలిన వాళ్ళందరూ కూడా గొడ్డల్ని సరి చేసుకుంటూ పనిచేస్తారు, బిగించుకుంటూ పనిచేస్తారు. ఆ ముందున్న ఒక్కడు మాత్రం వాడి శ్రద్ధ, కాన్సన్ట్రేషన్ అంతా కూడా పని మీద ఉంది, గొడ్డలి మీద లేదు. అప్పటికే బాగా లూజ్ అయిపోయింది ఆ ఇనుప ముక్క కర్ర నుంచి. అయితే రే నా చెట్టు ఇంకా 2 దెబ్బల్లో తెగిపడితే నేనే హీరో అన్నాడు అని ఇలా చేసి ఇలా కొట్టే లోపల కర్ర వచ్చింది, ఇనుప ముక్క పోయింది. ఇనుప ముక్క ఎగిరిపోయి పక్కనే ఉన్న యోర్దాను నది నీటిలో పడి లోపలికి ఈదుకుంటూ లోపలికి వెళ్ళిపోయి బుడదలో ఇరుక్కుపోయింది. The axe head was stuck in the mud. బుడదలో ఇరుక్కుపోయింది ఆ ఇనుప ముక్క. వీడి చేతిలో మిగిలింది కర్ర మాత్రమే. He lost the weapon which was to finish the work. పని ముగించడానికి అవసరమైనటువంటి ఆయుధాన్ని కోల్పోయాడు, పోగొట్టుకున్నాడు. Now he started crying out. ఏడవటం మొదలుపెట్టాడు. అయ్యో అది నాది కూడా కాదు, ఎరవకు తెచ్చుకుంది, ఒకరి దగ్గర తెచ్చుకుంది, ఒకరిని అడిగి తెచ్చుకుంది, బతిమలాడి తెచ్చుకుంది, పోగొట్టేసానే, పోయిందే, నష్టపోయానే, ఊడిపోయిందే, తప్పు నాదే అని ఏడవటం మొదలుపెట్టాడు. He started crying. కారణం ఏంటి తెలుసా? ఎందుకు సార్ పడేసుకున్నావంటే అతను చెప్పే సమాధానం, I was busy in my work. నా పనిలో నేను బిజీగా ఉన్నాను, అందుకే పనికి కారణమైన ఆయుధాన్ని గమనించుకోలేకపోయా. Many of the Christians are living like this. మీకు టైం ఉండదు. మీరందరూ చెప్పే సమాధానం ఏంటో తెలుసా? ఏమ్మా చర్చికి రా, టైం లేదు పాస్టర్ గారు. ప్రార్థనకు లేట్ వచ్చావా? టైం లేదండి. ప్రార్థన చేసావా? టైం లేదండి. బైబిల్ చదువుకున్నావా? టైం లేదండి. యు ఆల్ యూస్ టు సే లైక్ దిస్, ఐ డోంట్ హ్యావ్ టైం, ఐ డోంట్ హ్యావ్ ఎనఫ్ టైం ఇన్ మై లైఫ్. మీరందరూ చెప్పేది టైం లేదు, టైం లేదు, టైం లేదు, టైం లేదు, టైం లేదు. దేనికి ఉంటుంది తెలుసా? మీకు టైం ఉంటుంది, కానీ మీరు అంటారు టైం లేదు అని.
దేనికి ఉంటుంది తెలుసా మీకు టైం? రెస్టారెంట్కి వెళ్ళడం టైం ఉంటుంది, పెళ్ళిళ్ళకి పుట్టినరోజులకు పబ్బాలకు వెళ్ళడం టైం ఉంటుంది, కాలేజ్కి వెళ్ళడం టైం ఉంటుంది, పుస్తకాలు చదవడం టైం ఉంటుంది, ఉద్యోగానికి వ్యాపారానికి వెళ్ళడం టైం ఉంటుంది, సినిమాలకు వెళ్ళడం టైం ఉంటుంది, సీరియల్ చూడటానికి టైం ఉంటుంది, పనికి మళ్ళీ ఫోన్ 24 గంటలు గీకి చూడటానికి టైం ఉంటుంది, ఈ సీరియల్ చూడటానికి టైం ఉంటుంది. మీ జీవితంలో ప్రతి దానికి మీకు టైం ఉంటుంది, ప్రతి దానికి మీకు టైం ఉంటుంది. ఆ పని జరగాలి, ఆ ఉద్యోగం సాగాలంటే ఉండాల్సిన ఏంటి? ఏముండాలి? నువ్వు ఉండాలి. అసలు నువ్వు అనేవాడి ఉంటే నీ పని చేసుకోవచ్చు. అభినయ దర్శనం ఉంటే వాక్యం చెప్పచ్చు. వీడే పోతే మైక్ ఉంటది, నా ప్లేస్ లో ఇంకోరు ఉంటారు. నీ ఉద్యోగం మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నావు, కానీ ఆ ఉద్యోగం చేయటానికి కారణమైన నీ మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నావు. ఎప్పటి వరకు తెలుసా నీకు టైం ఉంటుంది? ఈ దేహంలో ఉన్న ఆత్మ నీలో ఉన్నంత వరకే. ఈ ఆత్మ ఒక్కసారి ఊడిపోయిందా, దేహం నుంచి వేరైపోయిందా, అంతే. అప్పుడు వెళ్తావు ఉద్యోగానికి, అప్పుడు వెళ్తావు ఆఫీస్కి, అప్పుడు వెళ్తావు కాలేజ్కి, అప్పుడు వెళ్తావు బిజినెస్కి. ఎప్పటి వరకు కుదురుతుంది? ఆత్మ నీలో ఉన్నంత వరకే. నువ్వు శ్రద్ధ వహించాల్సిన ఉద్యోగం మీద కాదు సార్, చదువుల మీద కాదు, కుటుంబాల వ్యాపారాల మీద కాదు, ఆత్మ మీద. నీ ఆత్మస్థితి ఎలాగుంది? దేవునితో నీ అనుబంధం ఎలాగుంది? ఈ అనుబంధం ఉంటేనే కదా నేనంటూ ఒక పని చేయగలను అన్న ఇంకిత జ్ఞానం ఉండాలి. మీకు టైం ఉండదు, దేనికి కూడా టైం ఉంటుంది. ఒక్క దేవుడి విషయంకి వచ్చేసరికి యు సే ఐ డోంట్ హ్యావ్ టైం, నాకు టైం లేదు పాస్టర్ గారు, టైం లేదు పాస్టర్ గారు, టైం లేదు పాస్టర్ గారు. దేవునితో సమయం గడ. యు డోంట్ హ్యావ్ టైం టు స్పెండ్ సమ్ టైం విత్ ద లార్డ్ హూ గేవ్ యు 24 hours ఆఫ్ టైం. ఏ దేవుడైతే నిన్ను ప్రేమించి కృప చూపి మరొక 24 గంటలు అనే అవకాశం జీవితంలో ఈ రోజు ఇచ్చాడో, ఆ దేవునితో సమయం గడపడానికి నీకు టైం లేకపోతే అదే దేవుడు నీ భూమి మీద నీ ప్రాణాన్ని తీసేస్తాడు. పెట్టెలో పెట్టి మూతెట్టేసి 4 మేకులు కొట్టేసి 4 మోసుకెళ్ళి పాతెట్టేస్తాడు. టైం లేదని చెప్పడం నువ్వే లేకుండా పోతావు. పొద్దున్న లేవంగానే ఏం చేస్తున్నారా అంటే, ఫోన్ చూసుకుంటున్నాం సార్, ఫోన్లో ఛార్జింగ్ చూసుకుంటున్నాం సార్, న్యూస్ పేపర్లు చూస్తున్నాం. అంటే ఎవడు ఎలా కింద పడి చచ్చిపోయాడు, ఏ షర్మిలా జగన్ గురించి ఏం మాట్లాడుతుంది అని న్యూస్ చూస్తున్నాం సార్, న్యూస్ చూస్తున్నాం. ఏం చేస్తున్నారు? పొద్దున్నే లేచి టీవీ చూస్తున్నాం సార్, టీవీ చూస్తున్నాం సార్. పొద్దున్నే లేచి ఏం చేస్తున్నాం? పాల ప్యాకెట్ తెచ్చుకోవడానికి వెళ్తున్నాం సార్. సిగ్గు ఉండగలరా? You should feel shy to be called as a Christian. క్రైస్తవులను పిలవబడడానికి సిగ్గుండాలి కొంచెమైనా. అలా ఉంటే పిలవబడలేరు క్రైస్తవులు. మెల్లో తాగేసుకుని నేను క్రైస్తవుని అనగానే నువ్వు క్రైస్తవుడు అయిపో. ఒక గొప్ప సేవకుడు మాట చెప్పాడు సేవకులకి, if you don't pray in secret, never come to the pulpit. రహస్యమందు నువ్వు ప్రార్థన చేయకపోతే నువ్వు పెద్ద సేవకుడు కాదు, కోటుగాడు, ప్రసంగికుడు ఉండొచ్చు, ప్రపంచమంతా తిరిగే సేవకుడు అయినా సరే రే, రహస్యమందు నువ్వు ప్రార్థన చేయకపోతే వేదిక మీద నిలబడకు, అవమానాల పాలవుతావు, నవ్వుల పాలైపోతావు. అభినయ దర్శనం బట్టి దేవుడు ఎందుకు ఆనందించాడు తెలుసా? వాక్యం సూపర్గా చెప్తాడని కాదు. మా డాడీ నాకు నేర్పించేది తెలుసా? చిన్నప్పటి నుంచి మా నాన్న నాకు 17 సంవత్సరాల పరిచయం నేర్పించాడు. కష్టపడడం నేర్పించాడు, గొడ్డులాగా కష్టపడడం నేర్పించాడు. తిండి లేనప్పుడు, కరెంటు లేనప్పుడు, డబ్బులు లేనప్పుడు ఎలా కష్టపడి పరిచయం నేర్పించాడు మా నాన్న. నా ఊహ తెలిసినప్పటి నుంచి నేను పరిచయంలో ఉన్నా. మా డాడీ సేవకుడు పరిచయంలో ఉన్నా. మా డాడీ నాకు నేర్పించని ఏంటో తెలుసా? వాక్యం నేర్పించాల. మా డాడీ ఎప్పుడు చెప్తున్నాడు, వాక్యం నేర్పిస్తే వచ్చేది కాదు, దేవుడు అభిషేకం కృప చూపితే వచ్చేదని. పరిచర్య నేర్పించాడు. మా డాడీ దగ్గర 11 మంది ట్రైనింగ్ అయ్యారు శిష్యులు. అందరూ సేవకులు అయితే 12వ వాడిని నేనే, చివరిగా సేవకుని నేనే. అందరూ చెప్పే మాట ఒకటే మా డాడీ గురించి. మేము చాలా మంది సేవకుల దగ్గర చేశామన్నా, సుందర్ రాజన్న దగ్గర పరిచర్య చేసినప్పుడు కష్టాల్లో ఎలా నిలబడాలో నేర్చుకున్నామని చెప్తారు. ఈరోజు నేను కూడా చెప్పేది ఒకటే, మా డాడీ దగ్గర పరిచర్యలో నేను నేర్చుకుంది డబ్బు ఎలా పోగు చేసుకోవాలి, సంఘం ఎలా స్థాపించుకోవాలి, మీటింగ్స్ ఎలా పెట్టాలి, పేరు ఎలా సంపాదించుకోవాలి కాదు. శ్రమల్లో, కష్టాల్లో, నిందల్లో, అవమానాల్లో, బాధల్లో, తినడానికి తిండి లేకుంటే కూడా ఎలా సేవ చేయాలో నేర్పించాడు మా డాడీ నాకు.
అందుకే ఈరోజు ఎలాంటి వ్యతిరేకతల్లో అయినా కూడా మరణమే నా ఇంటి ముందు గుమ్మం దగ్గర ఎదురు చూసినా ఈ సేవ మాత్రం విడిచిపెట్టను. ఈ గొంతులో ప్రాణం ఉన్నంత వరకు, ఈ శరీరంలో ఊపిరి ఉన్నంత వరకు సువార్త ఆపడమే దర్శనం. అది నేర్చుకున్నాను నేను, పరిచర్య నేర్చుకున్నాను నేను. దేవుడు నన్ను బట్టి ఎందుకు ఆనందించాలో తెలుసా? సేవని బట్టి, పరిచర్యను బట్టి, నేను చెప్పే వాక్యాన్ని బట్టి ఆనందించడు. మైక్ ఇస్తే నాకంటే బాగా చెప్తారు వాక్యం చెప్పడం పెద్ద పోటుగాడు ఏం కాదు. ఇక్కడ వాక్యం చెప్పడం గొప్ప ఏం కాదు. ఎవరు గొప్పడో తెలుసా? దేవుడు ఎవరిని బట్టి ఆనందిస్తారు తెలుసా? అరే నీకు 24 గంటలు టైం ఇచ్చాను రా, నువ్వు ప్రపంచమంతా తిరుగుతున్నావు. నిన్న రావులపాలెం వాక్యం చెప్పొచ్చావు, రేపటి నుంచి సాలూరులో 3 రోజులు సువార్తలకు వెళ్తున్నావు. నువ్వు బిజీగా ఉన్నావు, అయినా నేను ఆనందించును. లక్షల మందికి నువ్వు బాప్తిస్మం ఇచ్చావు, నేను ఆనందించును. నువ్వు వాక్యం ప్రసంగిస్తే లక్షల మంది మారుమనసు పొందారు, ఆనందించును. మరి ఎప్పుడు ఆనందిస్తావు ప్రభు నా నుంచి అంటే, నీకు నేనిచ్చిన 24 గంటల టైంలో నుంచి నాకు ఎంత టైం ఇచ్చావు అంటాడు దేవుడు. ఎవరిని? నన్నైనా కూడా. హౌ మచ్ టైం యు గేవ్ మీ ఇన్ సీక్రెట్, రహస్యమందు నాతో గడపటానికి ఎంత టైం కేటాయించావు నన్నే అడిగితే నీ కథ ఏంటి? నువ్వు సేవకుడు కావచ్చు, అది నీకు ఉపయోగం కాదు, ప్రజలకు ఉపయోగం. మరి నీకు ఉపయోగం అంటే ఏంటి? నాకు ఉపయోగం ఏదేంటి? నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే అది నాకు. నేను చెప్పే సువార్త, ఇచ్చే బాప్తిసాలు ఇవన్నీ వేరొకరికి. మరి నా పరిస్థితి ఏంటి? ప్రార్థన. 24 గంటల టైంలో నుంచి కనీసం ఒక గంట నేను ప్రార్థన చేయకపోతే ఐ విల్ బి నెవర్ కాల్డ్ యాజ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్ ఇన్ గాడ్స్ సైట్. దేవుని దృష్టిలో నేను సేవకున్నప్పుడు. అందుకే నేను ప్రతిరోజు తెల్లవారుజామున లేస్తాను, 4:30-5 గంటలకు లేస్తాను. ఈవెన్ దో ఐఎమ్ హార్ట్ పేషెంట్ అయినప్పటికీ కూడా తెల్లవారుజామున 5 గంటలకు లేస్తాను. నేను లేచి మొదటి కడిగి దేవుడికి కేటాయిస్తాను, ప్రార్థన చేస్తాను. మీలో చాలా మంది తెల్లవారుజామున లేయడానికి బద్ధకం. మీకు బద్ధకం. మీరు లేవాలంటే గంట 7 అవ్వాలి, 8 అవ్వాలి, 9 అవ్వాలి, 10, 11కు లేచే మహానుభావులు కూడా ఉన్నారు భూమి మీద. దేవుని కోసం తెల్లవారుజామున లేచి ఏం నేర్చుకున్నావు? బైబిల్ చూసి ఇదిగో. దావీదు ఎప్పుడు ప్రార్థన చేశాడు? దానియేలు ఎప్పుడు ప్రార్థన చేసేవాడు? ఏ టైంకి లేచేవాడు? మేము లేటుగా పడుకుంటాం సార్, సోది కారణాలు చెప్పొద్దు ఇక్కడ ఎవరు. నువ్వు ఎన్నింటికి పడుకున్నావు ముఖ్య కాదు, ఏ టైంకి లేచి ప్రార్థన చేస్తున్నావు. తెల్లవారుజామున మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, అప్పుడు చదివితే బుర్రకెక్కితే ఉద్యోగాలు వస్తాయంటారు పెద్దవాళ్ళు. నేనంటాను తెల్లవారుజామున మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, ఏ డిస్టర్బెన్స్ ఉండదు, ఏ కన్ఫ్యూజన్ ఉండదు, ఏ ప్రాబ్లమ్స్ ఉండవు మైండ్లో. అప్పుడు ప్రార్థన చేస్తే నీ స్వరం దేవుడు వింటాడు. అప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. అప్పుడు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనను బట్టి దేవుడు ఆనందిస్తాడు. చెప్పడు ప్రభు నామమున. డోంట్ లాస్ట్ యువర్ టైం, డోంట్ లాస్ట్ యువర్ సోల్, డోంట్ లాస్ట్ కనెక్షన్ విత్ గాడ్. నువ్వు ఎవడివైనా కావచ్చు, ఏం కావాలి? యు నీడ్ ఫెలోషిప్ విత్ గాడ్, యు నీడ్ కనెక్షన్ విత్ గాడ్. వితౌట్ ప్రేయర్ లైఫ్ యు కెన్ నాట్ ఇంప్రెస్ గాడ్. ప్రార్థనా జీవితం లేకుండా దేవుణ్ణి మెప్పించడం సాధ్యం కాదు, అసాధ్యం. ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ టు ఇంప్రెస్ గాడ్ వితౌట్ ప్రేయర్ లైఫ్. ప్రార్థన చేయి. నువ్వు డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, సైంటిస్ట్ అయినా, సేవకుడు అయినా, ఎవరైనా సరే దేవుడిని మెచ్చుకోవాలంటే ప్రార్థన మాత్రమే కావాలి, ప్రార్థన మాత్రమే చెయ్యాలి. ఆయన ఎవరో పాట రాశాడు, ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. చాలా బాగుంది పాట. ఏం నేర్పించాలి? దేవుడు ఎలా నేర్పించడు, వీడు ఎలాగో చేయడు. అంతే కదా అర్థం. ప్రభువా ప్రార్థన నేర్పించయ్యా అంటే దేవుడు దిగి వచ్చి నేర్పిస్తాడు నీకేమైనా? నీకు దేవుడు ప్రార్థన నేర్పిస్తాడా? చెప్పండి ఎవరైనా ఇక్కడ. నేర్పించు, నాకు నేర్పించడు. అప్పుడు శిష్యులకి ఏదో చెప్పేసాడు, అయిపోయాడు. మరి ఇప్పుడు ఎందుకు ప్రార్థన నేర్పించు ప్రభా? ప్రార్థన నేర్పించాలి, మరలా ఏంటి నెక్స్ట్ లైన్? ప్రార్థించకుండా ఉండలేడు. ప్రార్థనే రాదు, నేర్పిస్తే తప్ప చేయడు, ప్రార్థించకుండా బతకలేడు. ఏం కాన్సెప్ట్ నాకు అర్థం కాదు. ప్రార్థన నేర్పు ప్రభా అని పాడకూడదు పాట. ప్రభువా ప్రార్థిస్తానయ్యా, ప్రార్థించకుండా pray cannot travel with God. దేవుడు నీ ప్రతి విషయంలో నీకు తోడుగా ఉంటే
నిన్ను ముందుకు నడిపించి గెలిపించాలి అంటే నువ్వు ప్రార్థన చేయాలి. అయితే ఆ శిష్యుడు ఏడుస్తున్నాడు. అన్నీ పోయాక ఏడవటం మనకు అలవాటే కదా. అప్పుడు ఏడ్చుకుంటూ దైవజనుడి దగ్గరికి వెళ్ళిపోయి, అయ్యా నా గొడ్డలు పడేసుకున్నాను అంటే, ఆ దైవజనుడు పరిగెట్టు గురించి, ఎక్కడ పడేసుకున్నావు? వేర్ యు హావ్ లాస్ట్ ద యాక్స్ హెడ్, ఎక్కడ పడేసుకున్నావు గొడ్డల్ని? ఇనుప ముక్క ఎక్కడ పడిపోయింది అనగానే ఆ శిష్యుడు ఇదిగో పలానా ఇక్కడ పడిపోయింది. ఇక్కడ పడిపోయిన ప్లేస్ చూపిస్తుంది. ఈరోజు నువ్వేం కోల్పోయావో, ఏది నష్టపోయావో, ఏది తిరిగి సంపాదించుకోలేకపోతున్నావు. ఇట్ మే బి యువర్ జాబ్, ఇట్ మై బి యువర్ బిజినెస్, ఇట్ మై బి యువర్ స్పిరిచువల్ కనెక్షన్ విత్ ద లార్డ్, ఇట్ మై బి యువర్ ప్రేయర్ లైఫ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నువ్వు ఏది కోల్పోయినా, మునుపటి స్థితిని కోల్పోయి ఉంటే దేవుడు అడుగుతున్నాడు, ఎక్కడ పోగొట్టుకున్నావు? సినిమాలోనా, వ్యభిచారంలోనా, సీరియల్లోనా, పాపంలోనా, లోకంలోనా? వేర్ యు లాస్ట్ ఇట్, షో మీ ద ప్లేస్. I will restore it, I will renew it, I will reconstruct it. నువ్వు పడేసుకున్న దాన్ని, పోగొట్టుకున్న కూలగొట్టుకున్న దాన్ని తిరిగి ఇవ్వగలిగిన సమర్థుడని నేను. Open your mouth and show me the place. నోరు తెరిచి అడుగు దేవుణ్ణి, ప్రభువా నేను ఈ స్థితిని కోల్పోయాను, తిరిగి ఇవ్వగలిగిన వాడివి నువ్వే అన్నప్పుడు ఆ శిష్యుడు స్థలాన్ని చూపిస్తే ఏదైనా కాకుండా లేదు. ఆ స్థలాన్ని చూపిస్తే ఆ ప్రవక్త పరిగెట్టుకుంటే చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టు కొమ్మను ఒకటి పీకాడు. చెట్టు కొమ్మ చాలా తేలిగ్గా ఉంటుంది, వెయిట్లెస్గా ఉంటుంది. అయితే ఆ శిష్యుడు అనుకున్నాడు, ఈయనేంటి ఆ నదిలోకి దూకి ఈదుకుంటే వెళ్ళి ఆ గొడవలు తెచ్చుతుంటే చెట్టు మొక్క తీసుకొస్తున్నాడే అనుకుంటాడు. అయితే ఆ ఎలీషా ప్రవక్త చాలా విచిత్రమైన పనులు చేస్తాడు ఆయన అన్ని కూడా. అయితే ఆ చెట్టు కొమ్మని తీసుకొచ్చి, బాబు ఇక్కడ పడిపోయింది, ఇక్కడే సార్ అన్నాడు. అంటే సర్లే ఏం భయపడకు, టెన్షన్ పడుకో, చేస్తుంది అన్నాడు. ఏం చేస్తున్నారు సార్ అంటే, ఈ కొమ్మ అక్కడ వేస్తా చూడు ఏం జరుగుతుందో అన్నాడు. ఆ కొమ్మ అలా తీసి ఆ గొడ్డలు పడిపోయిన చోట అలా పడేశాడు. ఆ కొమ్మ ఎప్పుడైతే నీటిని ముట్టిందో, బుడదలో ఇరుక్కొని ఉన్న గొడ్డలి అప్పటి వరకు ఎలా ఫీల్ అవుతుంది సార్? సమ్మగా ఉంది బుడద, చాలా సమ్మగా ఉంది బుడద. ఏది ఫీల్ అవుతుందో చెప్పండి చూద్దాం. పంది ఫీల్ అవుతుంది. కాలువలు ఉంటూ సమ్మగా ఉందిరా, చాలా సూపర్గా ఉందిరా అనుకుంటుంది పంది. దాన్ని తీసుకెళ్ళి శుభ్రంగా స్నానం చేసి సరిపెట్టి ఏసీలో కూర్చోబెడితే, నువ్వు వంట చేసుకుని వస్తాం దాన్ని, కానీ ఇల్లు లోపల మళ్ళీ బయటికి వెళ్ళి కాలువ ఉంటుంది. ఎందుకు తెలుసా? దానికి కాలమే సమ్మ ఉంటుంది, ఏసీ సమ్మ ఉంటుంది. అయితే ఆ బుడదలు ఇరుక్కున్న కళ్ళకి బుడద చాలా సమ్మగా ఫీల్ అయిపోతుంది. ఎప్పుడైతే ఆ కొమ్మ నీటి మీద పడ్డదో, ఆ బుడదలో ఉన్న ఇనుప ముక్కకి చలనం వచ్చింది, స్పర్శ కలిగింది, శ్రద్ధ వచ్చింది. నేనంటా ఈ బుడదలో ఉన్నాను, నా బతుకేంటి ఇక్కడ ఉంది అని ఆ స్పర్శ కలిగింది, చలనం కలిగి ఆ బుడదనంతా వదిలించేసుకుని ఇంగ్లీష్ బైబిల్ ఎలా ఉంటుంది తెలుసా? ద యాక్స్ హెడ్ స్టార్టెడ్ స్విమ్మింగ్ ఇన్ ద వాటర్స్ అని ఉంటుంది. ఇనుప ముక్క నీటిలో ఈదుకుంటూ పైకి వచ్చేసింది. వాటర్ అప్పట్లో ఇనుప ముక్క నీటిలో, బరువైన ఇనుప ముక్క తేలికైన చెట్టు కొమ్మ పడంగానే ఏమైంది? ద ఇన్విజిబుల్ కనెక్షన్ హ్యాపెండ్ టు ద బ్రాంచ్ అండ్ టు ద యాక్స్ హెడ్. ఆ రెండిటికి కనబడని ఒక సంబంధం ఏర్పడగానే ఆ ఇనుప ముక్క బయట తేలుకొని వస్తే ఆ శిష్యుడు తీసుకుని ఆనందపడిపోయాడు. లోకమనే పాపంలో చిక్కుకుపోయావు నువ్వు, పాపమనే బురదలో ఇరుక్కుపోయి సూపర్గా ఉంది పాపం అనుకుంటున్నావు కదా. అయితే నువ్వు విడిపించబడాలి అంటే ప్రార్థన చెయ్యి. ఆ కొమ్మ ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువుల వారు. ఆ విరిచిన వాడు ఎవరో కాదు, తండ్రి అయిన దేవుడు. ఈ చెట్టు ఏంటో కాదు, పరలోకం అనే చెట్టు నుంచి తండ్రి అయిన దేవుడు క్రీస్తు అనే కొమ్మని విరిచి లోకం అనే నీటిలో, పాపం అనే బుడదలో ఇరుక్కుపోయిన నీ బతుకుని విడిపించి విశ్రాంతిని, స్వతంత్రాన్ని ఇవ్వడానికి, పరిశుద్ధపరచడానికి క్రీస్తు విరవబడి ఈ లోకంలో నీ కొరకు పడితే, పాపంలో ఇరుక్కున్న నీ బ్రతుకులు అలా తేలుకుంటూ క్రీస్తుకు అంటు కట్టబడ్డాయి. Restore everything what you have lost in your life. కోల్పోయినదంతా కూడా తిరిగి సమకూర్చబడింది. God bless you. Thank you.